దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథములో నుండి 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీకు వివేకము నొందున్నట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని. గత వారం నుంచి మనము జ్ఞానం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. జ్ఞానం అని మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం అనగా దేవునికి ఉండేటువంటి జ్ఞానం అని కాదు, కానీ దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. దాని గురించి గత వారం మనం స్టార్ట్ చేసుకునే అంశం. ఈరోజున్న కొన్ని విషయాలు చూద్దాం. అలాగనే వచ్చే వారం కూడా మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాం. ఈ సామెతల గ్రంథంలో ఎక్కువగా జ్ఞానం గురించిన మాటలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో జ్ఞానం అనేటువంటిది ఎలాగున్నా పనిచేస్తుంది, దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటిని గురించి కూడా, అంటే ప్రాక్టికల్ లైఫ్ గురించి, అనుదిన జీవిత విధానం గురించి ఈ యొక్క సామెతల గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎక్కువ జ్ఞానము, బుద్ధి, వివేకము, వివేచన ఇలాంటి పదాలు ఉంటుంటాయి బైబిల్ ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే మన అనుదిన జీవితంలో మనము యూజ్ చేయవలసినటువంటి కార్యాలు. మనం కార్యాలు చేస్తుంటాం, కానీ చేసేటప్పుడు ఎలా చేస్తున్నామో చాలా సందర్భంలో మనం ఆలోచించుకోకుండా చేసేస్తుంటాం. కానీ సామెతల గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే చేయడం గురించి మాత్రమే కాదు, కానీ ఎలాగ చేయాలి, ఎలాగ ఆలోచించాలో కూడా చాలా జ్ఞానమునకు సంబంధించిన చాలా విషయాలు బైబిల్ మనకు బోధిస్తుంది. అంటే కార్యాల మీద చేస్తున్నామా లేదన్నది ఇష్యూ కాదని, ఇక్కడ చేసేటప్పుడు చేయడానికి మునుపే అసలు మనం ఎలాగ ఆలోచించాలి, ఎలాగ అనుకొని చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకున్న కార్యాలలో మనం చేపట్టాలన్నటువంటిది బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకే సామెతల గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యం. జ్ఞానం గురించి విషయాలు ఉన్నాయి. జ్ఞానం గురించి ఉండడం మాత్రమే కాదు, కానీ జ్ఞానం ఎలా సంపాదించుకోవచ్చో కూడా బైబిల్లో ఉంది. అది గొప్ప విషయం. ఇక్కడ సామెతల గ్రంథము మ్యాక్సిమం ఎక్కువ శాతం సొలొమోను రాశాడు. ఆ సొలొమోను రాస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మొదటి చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. సొలొమోను అన్న మాట, కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అంటూ మరలా వెనక్కి అంటున్నాడు. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటుని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడై ఉంటుని. గమనించి అక్కడ సొలొమోను మాట్లాడుతూ, సొలొమోను తన పిల్లలకి ఇక్కడ కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. సొలొమోను తన పిల్లలకు కొన్ని విషయాలు బోధిస్తూ నా మాటలు ఆలకించండి అని చెప్తున్నాడు. నా ఉపదేశము, నేను బోధించేటువంటి జ్ఞానోపదేశం మీరు వినండి అని మాట్లాడుతూ, ఆ జ్ఞానోపదేశము, ఆ జ్ఞానము, ఆ ఉపదేశము సొలొమోనుకి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే సొలొమోను అంటున్నాడు, నా తండ్రి నాకు విషయాలు బోధించాడు, నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం. సొలొమోను తండ్రిగా ఉండి తన పిల్లలకి విషయాలు బోధిస్తున్నాడు. అలా బోధిస్తూ తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇవంతా కూడా నా తండ్రి నాకు బోధించాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచించాలి మనం. జనరల్గా ఈ రోజులు ఎక్కువ ఏంటంటే చాలా కుటుంబంలో జరిగే చాలా విషయాలు ఎక్కువ ఏంటంటే స్త్రీలకు వదిలేస్తారు చాలామంది ఈ రోజులు. కానీ యాక్చువల్గా బైబిల్లోకి వెళ్తే మాత్రము బైబిల్ ఎప్పుడు కూడా ఆ యొక్క బాధ్యత ఎక్కువ పురుషులకి ఇస్తుంది. కుటుంబాన్ని రన్ చేసేది, నిర్ణయాలు తీసుకునేది అంతా కూడా ఎక్కువగా బైబిల్లో చూస్తే ఖచ్చితంగా పురుషులే చేస్తారు ఆ పని. అలాగని స్త్రీలకు అంత ఇంపార్టెన్స్ లేదని కాదు, అది ఆ పొజిషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా బాధ్యతకు సంబంధించింది, కానీ అధికారమునకు సంబంధించింది కాదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ ఎప్పుడైనా సరే మనం ఒక అధికారం గురించి, పొజిషన్ గురించి చదువుతున్నామంటే దాని అర్థం ఏంటంటే అందులో అధికారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బాధ్యత ఉండే అధికారం లేకుండా ఉండదు, అలాగే అధికారం ఉన్న చోట బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. అది చూసేటువంటి వాళ్ళకు కొన్నిసార్లు అది అధికారంలాగా అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా అది బాధ్యత అయి ఉండొచ్చు. కాకపోతే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అది కొన్నిసార్లు బాధ్యతను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, బాధ్యతను బట్టి కొన్ని అధికారం చలాయిస్తున్నప్పుడు అది కొంతమంది అంటే కేవలం అధికారం అని కొంతమందికి అది కనబడచ్చు. కానీ యాక్చువల్గా అధికారము, బాధ్యత నేను అనుకుంటా రెండు కూడా యాక్చువల్గా ఎంత కలగలిసి వెళ్తాయి అంటే చాలా సందర్భంలో దాన్ని వేరు చేసి, ప్రాక్టికల్గా వేరు చేసి చూడడం కూడా కష్టం. అలా ఇక్కడ బైబిల్ మనం చూస్తే బైబిల్ పురుషులకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. ఈవెన్ ఏదైనా తోటలో కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతిదీ కూడా బైబిల్లో దేవుడు పురుషుని అడుగుతాడు. ఫలం తినేటువంటి కార్యం యాక్చువల్గా అవ్వే స్టార్ట్ చేసింది, కానీ దేవుడు వచ్చినప్పుడు ఆదామునే అడిగాడు. దేవుడు పిలిచినప్పుడు కూడా ప్రతిసారి ఆదామునే
పిలిచాడు. ఆదాం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆదాంతో పాటు అవ్వ కూడా దేవుని దగ్గరికి వచ్చేది. దేవుడు ఆదాంని పిలిచాడు. ఇక్కడ అలా బైబిల్ మనం చూసుకున్నప్పుడు ప్రతి కార్యంలో కూడా పురుషుల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. ఇక్కడ బైబిల్లో కూడా మనం చూస్తే సొలొమోను కూడా చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే, వారి పిల్లల్ని పిలుస్తూ అంటున్నాడు, నేను జ్ఞానోపదేశం నేను చేస్తాను, జ్ఞాన సంబంధమైన ఉపదేశం, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో నేను ఉపదేశిస్తాను, నేను బోధిస్తాను, మీరు వినండి అని అంటూ, నాకెవరు బోధించారు ఆ విషయాలు అంటే, నా తండ్రి నాకు బోధించాడు, అది నేను మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు అంటే దావీదు దగ్గర నుండి కొన్ని విషయాలు సొలొమోను నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ సొలొమోను తన తండ్రి దగ్గర నుంచి అందిపుచ్చుకున్నటువంటి దాన్ని తన కుమారులకు తిరిగి అందిస్తున్నాడు. అందుకే చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు అదేంటంటే తరతరాలుగా కొన్ని ఉంటాయి. కుటుంబం అనేటప్పుడు ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీ అనేసరికి, అందుకనే తండ్రికి రెస్పాన్సిబుల్ ప్రాముఖ్యము. తండ్రి రెస్పాన్సిబిలిటీస్ అంటే కుటుంబంలో ఏదో అన్ని మంచి చెడు చూసుకోవడానికి కదా. ఇప్పుడు ఆత్మీయ బాధ్యతగా మాట్లాడుతున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆత్మీయంగా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా విషయాలు మొదటిగా పురుషునికి ఎక్కువ తెలిసి ఉండాలి. చాలా విషయాలు పురుషులు యాక్చువల్గా ఆత్మీయంగా ఎక్కువ శాతం ఉండాలి. నార్మల్గా ప్రాక్టికల్ చూసుకుంటే ఎక్కువ ఆడలు బాగా ప్రార్థన చేస్తారు, కానీ పురుషులు పెద్దగా ప్రార్థన చేయలేరు. కానీ యాక్చువల్గా పురుషులే ఎక్కువ ప్రార్థన చేయాలి. బెటర్గా పురుషులే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం చేయలేకపోతుంటే ఆత్మీయంగా మనం సరిగ్గా కరెక్ట్గా మనం అంత కొంచెం డల్గా ఉన్నామని అర్థం. ఎందుకంటే ఇక్కడ దావీదు ఆ విషయాలు నేర్చుకొని సొలొమోనుకి బోధించాడు. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సొలొమోను ఆ విషయాలు తన కుమారులు బోధిస్తున్నాడు. ఇద్దరు రాజులే. దావీదు రాజు అయ్యుండి కూడా తన పిల్లలకు కొన్ని విషయాలు బోధించడానికి దావీదుకు టైం దొరికింది. సొలొమోను రాజు అయ్యుండి సొలొమోను తన పిల్లలకు కొన్ని విషయాలు బోధించిన సొలొమోనుకి టైం దొరికింది. ఈ రోజుల్లో చాలామంది టైము లేదు. ఏదో స్కూల్ పిల్లల ఫీజులు కడుతున్నామా, వాళ్ళకి యూనిఫామ్లు చూసామా, లేదంటే వాళ్ళకి అవసరాలు తీర్చామా అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ బైబిల్ అంతకంటే ఎక్కువ చాలా విషయాలు బోధిస్తుంది. బోధించాలి అంటే వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసే తీరాలి. అది బైబిల్ బోధిస్తుంది. అది దావీదు ఆ పనిని చేశాడు. దావీదు దేవునికి హృదయానుసారమైన విషయం మనకు తెలుసు. దావీదు దేవుని దగ్గర నుంచి చాలా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకున్నాడు, మంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానాన్ని దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. సరే, అప్పుడు అందుకని చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది అందుకనే మన ముందోళ్ళు మనకు బోధించలేదో తెలుసు. ఒకవేళ అలా చేయలేకపోయింది, ఎందుకంటే చాలామంది కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ కాబట్టి, అన్యులుగా ఉండి దేవుని నమ్మాము కాబట్టి, బహుశా మన పూర్వీకులు ఎవరో మనకి బహుశా విషయాలు బోధించేంత స్థితి లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం, మనకు వాక్యం తెస్తాడు, మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంది మన పిల్లలకి. నాకు మా నాన్నగారు చెప్పలేదు కాబట్టి నేను ఎవరు చెప్పడానికి ఏమి లేదని కాదు. వాళ్ళకి దేవుడు నమ్ముండకపోవచ్చు, లేదా దేవుడు నమ్మిన వాళ్ళకి అంత వాక్య జ్ఞానం లేదు. దేవుడు మనకి వాక్యాన్ని చాలా ఎక్కువ వాక్య జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. మనం చాలా పొందుకున్నాం గత తరం కంటే. అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన మైండ్లో ఉండాలి, మనం మన హృదయంలో భద్రపరచబడి ఉండాలి. అప్పుడు మన హృదయంలో ఉంటుంది దాన్ని మన పిల్లలకు తీసుకొచ్చి అప్పుడు ఆయా సందర్భాల్లో మనం బోధిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, బోధించడం అనగానే అందులోనే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది సరైన టైం చూసుకొని సరైన విధానంలో ఆలోచిస్తూ పిల్లలతో మాట్లాడి దేవునికి సంబంధించిన విషయాలు, కొన్ని విషయాలు పిల్లలకి చెప్పటం. సంవత్సరం మొత్తంలో తండ్రులు ఎంతసేపు చేస్తుంటారు ఆ పని? సంవత్సరం మొత్తంలో కనీసం గంట కూడా చేస్తుంటారు. సంవత్సరం మొత్తంలో సంగతి చెప్తున్నాను నేను. కానీ ఆలోచించుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ దావీదు కుమారుడు సొలొమోనుకు బోధించాడు. సొలొమోను తన బిడ్డలకు బోధిస్తూ అంటున్నాడు, నా తండ్రి నాకు చెప్పాడు, అదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీకు ఉపదేశం చేస్తానని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, మాట్లాడుతూ అంటున్నాడు, జ్ఞానం గురించి మాట్లాడుతూ తండ్రి దావీదు బోధించాడంటే ఏమనంటే, నీ హృదయమును 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిడలా నీవు బ్రతుకుదువు. ఇక్కడ గమనించండి, 5వ వచనం, ఇక్కడి నుంచి అసలు విషయం స్టార్ట్ అవుతుంది. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండినడలా అది నిన్ను కాపాడును. గమనించండి, జ్ఞానము కాపాడుతుంది. దాన్ని ప్రేమించినడలా అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము రక్షిస్తుంది. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానం నాకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసినలా అది నిన్ను హెచ్చించును. జ్ఞానం హెచ్చిస్తుంది. దాన్ని కౌగులించినలా అది నీకు ఘనతను తెచ్చును. చూడండి, జ్ఞానం వల్ల మన లైఫ్ ఎంతగా బాధించబడుతుందో ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, నేను జ్ఞానం అన్నప్పుడు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను అంశం చెప్తున్నప్పుడు జ్ఞానం అన్నప్పుడు అది ఆత్మ సంబంధ జ్ఞానం కోసం మాట్లాడుతాను. భౌతికమైనటువంటి లోక సంబంధ జ్ఞానం కోసం మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధ జ్ఞానం. ఇప్పుడు ఆత్మ సంబంధ జ్ఞానం అన్న నేను చెప్పేది బైబిల్ జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. నేను దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానము,
సొలొమోను దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చాడు చూసారా, నేను ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. దానికి నేను భౌతికమైన జ్ఞానము, శరీరానుసారమైన జ్ఞానము కూడా ఉంటుంది కాబట్టి మనకి, అందుకే నేను ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే లేదా దేవుని జ్ఞానం అంటున్నాను. దేవుని జ్ఞానం అన్నప్పుడు దేవునికి ఉన్న జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు, దేవుని దగ్గర నుండి మనం పొందుకునేటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను ఆత్మీయ జ్ఞానం అన్నా సరే అది బైబిల్ జ్ఞానం కోసం నేను చెప్పట్లేదు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం కోసం మనం మాట్లాడుతున్నాం. దేవుని దగ్గర నుండి మనం పొందుకునేటువంటి జ్ఞానము, దేవునికి ఉండేటువంటి జ్ఞానము శ్రేష్టమైనటువంటిది. ఆ జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం. అలా మారుతూ ఆ జ్ఞానంను సంపాదించుకో అంటున్నాడు. గత వారం చెప్పండి చూస్తారు, సంపాదించుకున్నాడు అంటే నీకు అందుబాటులో ఉంది కాబట్టి సంపాదించుకో అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ జ్ఞానంను సంపాదించుకున్న మాట వాడాడు. చూడండి, సంపాదించుకున్న మాట మనకు బాగా తెలుసు, తరచుగా వాడుతుంటాం సంపాదన గురించి, సంపాదించుకోవడం గురించి. కాకపోతే సంపాదించుకోవడానికి మనకి ఎక్కువ డబ్బే గుర్తు వస్తుంది. బాగా సంపాదించాడండి అంటాం. మన సంపాదన అన్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే డబ్బు కోసం మాడుతున్నాం, దానికే ఎక్కువ పదం వాడతాం మనం. కానీ బైబిల్ మాత్రము జ్ఞానం కూడా సంపాదించుకుని బైబిల్ చెప్తుంది. అంటే చూడండి, అంటే నిజంగా జ్ఞానం అంటే ఎంత వాల్యుబుల్ ఆలోచించండి. మన సంపాదన క్యాజువల్గా వాడుక భాషలు మాట్లాడేటప్పుడు మనం డబ్బు కోసం మాడుతున్నాం. ఎందుకంటే డబ్బుకి ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యూ సొసైటీలో ఉంది కాబట్టి సంపాదన అనేది మనకు అదే గుర్తొస్తుంది. కానీ బైబిల్ మాత్రము సంపాదించుకోవడం మాడుతున్నప్పుడు బైబిల్లో దేవుడు చెప్తాడు, నీకు సంపాదించుకోవడం గురించి ఆలోచిస్తే, సంపాదించుకోవాలి నీకు అనిపిస్తే అది జ్ఞానం సంపాదించుకో అంటున్నాడు. డబ్బు సంపాదించుకొని బైబిల్ చెప్పట్లేదు, జ్ఞానం సంపాదించుకో. ఎందుకంటే అది నీకు ఘనతను తెస్తుంది, అది నీకు ఐశ్వర్యం తీసుకొస్తుంది, అది నీకు పేరుని తీసుకొస్తుంది, అది నేను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నీకు ఘనతను కూడా తీసుకొచ్చు. జ్ఞానం ఎన్ని విషయంలో ఒకసారి ఆలోచించండి. నువ్వు డబ్బు సంపాదించుకుని డబ్బు ఉంటుంది, కానీ నీకు ఘనత ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ నీకు సరైన జ్ఞానం లేకపోతే నువ్వు సంపాదించుకున్నటువంటి దాన్ని నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేవు. అంటే దేనికి ఎంత ప్రయారిటీ ఉందో నీ లైఫ్లో నీకు అది కూడా తెలియకపోతే ఆ బుద్ధి లేనటువంటి ఆ ధనవంతుల్లాగానే మనం ఉంటాం. అందుకని జ్ఞానం సంపాదించుకుని బైబిల్ మాడుతూ అది సంపాదించుకున్నప్పుడు అది నేను రక్షిస్తుంది, నీకు మేలు చేస్తుంది బైబిల్లో ఉంది. ఇప్పుడు చూడండి, జ్ఞానం అనేటువంటిది బైబిల్లో చూడండి చాలా పదాలు, జ్ఞానము, బుద్ధి, వివేకము ఇలా ఉంది. కానీ ఆ పదాల జోలికి నేను పెద్దగా డిక్షనరీ మీనింగ్లోకి పెద్దగా వెళ్ళను, కానీ జనరల్ జ్ఞానం అంటాను. కానీ బేసిక్గా డిక్షనరీ మీనింగ్కి వెళ్తే జ్ఞానం అంటే ఒక అర్థం వస్తుంది, అలాగే వివేకం అంటే ఒక అర్థం వస్తుంది, బుద్ధి అంటే ఒక అర్థం వస్తుంది. కానీ ఆ పదాలతో నేను పెద్దగా డిక్షనరీతో నేను కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను. జ్ఞానం అన్న దాన్ని సింపుల్గా 3 లెవెల్స్ ఉంటాయి సింపుల్ చెప్పుకుంటే. కానీ బైబిల్లో డిక్షనరీ పదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ సింపుల్గా జ్ఞానం అన్న పదం వాడతాను. కానీ ఈ బుద్ధి, వివేకము ఇవన్నీ కూడా అందులోనికి వచ్చేస్తాయి. బేసిక్ జ్ఞానం అన్నప్పుడు బేసిక్ మనం దేనికోసం మాడుతున్నామంటే, జ్ఞానం అన్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం ఉంది. మొదటి స్టెప్గా ఏంటంటే తెలుసుకోవడం, దాన్ని బేసిక్ ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటాం. కానీ ఆ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, జస్ట్ లెవెల్స్ కోసం, స్థాయిల కోసం ఆలోచించండి. నాలెడ్జ్ అన్నామంటే అర్థం ఏంటంటే, నాలెడ్జ్ అంటే నో అని ఉంది, అంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం. నాలెడ్జ్ అన్నట్టు అర్థం ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్ని కార్యాల గురించినటువంటి జ్ఞానం గురించి మాత్రం మాట్లాడుతున్నాం. దాన్ని ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు, కానీ నేనైతే జ్ఞానం అని అనేస్తాను ఈ రోజుకి. కాబట్టి అలా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు, జస్ట్ ఇన్ఫర్మేషన్లా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అండర్స్టాండింగ్ అని ఇంకోటి ఉంటుంది. అండర్స్టాండ్ అర్థం ఏంటంటే ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, నువ్వు తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం లోతు. ఇప్పుడు నువ్వు ప్రతిదీ తెలుసుకోగలుగుతావేమో, నువ్వు తెలుసుకున్నంత మాత్రం ప్రతిదీ నీకు అర్థమైందని ఏమీ లేదు. తెలుసుకోవడం వేరు, నువ్వు ఏదైతే తెలుసుకున్నాను అనుకున్నావో తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడాన్ని అంటే అండర్స్టాండింగ్ అంటే అర్థమయ్యింది అంటున్నాం. ఆ తర్వాత యాక్చువల్ బైబిల్ ప్రకారం చూసుకున్న విజ్డమ్ అని వస్తుంది, అదే జ్ఞానం అంటాం. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో తెలుసుకున్న దాన్ని నువ్వు మొదటిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని నీ అనుదిన జీవితంలోకి అన్వయించుకుంటావు. అంటే నువ్వు తెలుసుకున్నటువంటి కార్యాలని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నీకు అర్థమయ్యింది కాబట్టి నువ్వు అర్థం చేసుకున్న దాన్ని నీ జీవితంలో పాటించినప్పుడు నీ జీవితం సుఖంగా మారుతుంది, సులువుగా మారుతుంది. అంటే చూడండి నాలెడ్జ్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో, జ్ఞానం అనే దాంట్లో ఎన్ని దశలు ఉన్నాయో ఆలోచించండి. ఈ రోజులో ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసి యూట్యూబ్లో వచ్చినది, ఇప్పుడు చాలామంది చాలా విషయాలు తెలుసు. మనకి ఇప్పుడు ఏంటి ఈ రోజుల్లో మనుషులు మనకేంటంటే తెలుసుకోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్, అర్థం చేసుకోవడం మీద కానీ లేదా తెలిసిన దాన్ని జీవితం నాకు అన్వయించుకోవడంలోనే కానీ మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ ప్రపంచం కూడా దేన్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తుంది, తెలుసుకోవడం మీద అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకేంటి దేవుని కృపను బట్టి ఇంటర్నెట్ వచ్చేసింది. ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింపుల్గా మన మొబైల్లోనో కంప్యూటర్లోనో మనం ఎక్వైర్ చేసేయచ్చు, సంపాదించుకోవచ్చు. అందుకే ఏంటంటే బోల్డ్ విషయాలు తెలిసేసుకుంటున్నాం మనం. ఈ రోజుల్లో చాలా విషయాలు ఏంటంటే చాలా విషయాలు తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఉండాలి, కానీ దేని గురించి అయినా నువ్వు తెలుసుకోవచ్చు. చాలామంది చెప్తారు ఈవెన్ బాంబు ఎలా తయారు చేసి తెలుసుకోవచ్చు అంట. కథలు సెర్చ్ చేస్తే పోలీసులు పట్టుకుంటారని చెప్తున్నారు.
అంటే నువ్వు నీకు తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే నువ్వు ఏదన్నా సరే తెలుసుకోగలిగే అంత అందుబాటులో ప్రతిదీ నీకు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఉంది. ఒకప్పుడు ఇది లేదు, ఒకప్పుడైతే ఇలా లేదు, కానీ ఇప్పుడు ప్రతిదీ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందరినీ ప్రపంచం ఎలా అయిపోయిందని ఇప్పుడు తెలుసుకోవడానికి నీకు ఈజీ యాక్సెస్ దొరికేసింది. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడికో ప్రపంచం అవతలకి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏకంగా పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదవాలంటే మెల్లనొప్పి వచ్చేస్తే బోల్ టైం స్పెండింగ్, దాని అర్థాలు తెలుసుకోవాలి అదంతా. ఈ రోజుల్లో పుస్తకాలు చదివిన తోపి కూడా జనాలకు లేదు. కాబట్టి ఒకప్పుడు ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవాలంటే వెళ్ళాలి, బయటికి వెళ్ళి అక్కడ బుక్ స్టోర్కి వెళ్ళి మంచి మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని కొనాలి, వాటన్నిటి మళ్ళీ చదవాలి, బోల్ టైం పడుతుంది. ఈ రోజుల్లో అయితే పెద్దగా ఈ రోజులంతా నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళిపోతే నీకు గూగుల్ చేసేస్తే నీకు బోల్డ్ దొరికేస్తాయి. కాబట్టి తెలుసుకున్న దాంట్లో మనం చాలా నాకు తెలుసు అంటాం. నీకు తెలిసిన మాత్రం నీకు పెద్ద యూజ్ ఏమీ లేదు. నువ్వు తెలుసుకుని ఎంత అర్థం చేసుకున్నావు, నువ్వు తెలుసుకున్నాను అని చెప్పుకునేటువంటిది నీకు ఎంతవరకు అర్థమయ్యింది. ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ లెవెల్. ఇది తెలుసా? అదే ఏదైతే మనం చాలా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వు తెలుసుకున్నటువంటి విషయము నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు. కానీ మనం జస్ట్ కొన్ని విషయాలు తెలుసుకుంటా నాకు తెలుసు అంటాం. నాకు తెలుసున్న దాంట్లో మనకు ఉండేటువంటి అతిశయము అర్థం చేసుకోవడంలో కానీ దాన్ని అన్వయించుకోవడంలో కానీ యాక్చువల్గా మనకి ఉండట్లేదు. ఈ రోజుల్లో ఎవరికి అంత లోతుగా ఆలోచించడం లేదు. వాళ్ళకి అన్నీ తెలుసండి, అన్నీ తెలుసుకోవడంలోనే మనం కూడా సంతోషించేస్తున్నాం. వాళ్ళకి అన్నీ తెలుసండి అంటున్నాం, లేదా నాకు అన్నీ తెలుసని అక్కడ తాగిపోతున్నావు. సరే, నీకు తెలుసుకున్నానన్నావు, నువ్వు కొంత నాలెడ్జ్ని నువ్వు ఎక్వైర్ చేస్తావు, సంపాదించుకున్నావు, దాన్ని నిజంగా అర్థం చేసుకున్నావు అంటే దాన్ని యాక్చువల్గా నువ్వే తెలుసుకున్నావా, లోతుగా ఆలోచిస్తే అసలు నిజమైన అర్థం ఏంటో నీకు తెలియాలి కదా. చాలామంది చాలా విషయాలు చెప్తారు, నువ్వు తెలుసుకుంటావు, కానీ నిజంగా నీకు అర్థమైందా? ఎందుకంటే నీకు అర్థమైతే అది నీకు గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, మనం క్లాసులకు వెళ్ళినప్పుడు లెక్చరర్స్ మనకి ఏదో సైన్స్ గురించో మ్యాథ్స్ గురించి చెప్తారు, వింటాం. వింటున్నప్పుడు మన నిజంగా అర్థమైనట్టు ఉంటుంది. ఓకే, నాకు తెలుసు అనుకుంటాం. ఓకే, ఇది ఎలాగా నాకు తెలిసింది, క్లాస్కి ఎట్లయినా తెలిసింది అనుకుంటాం. కానీ తెలిసింది ఎంత అర్థం చేసుకున్నావు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటే నీకు గుర్తుంటుంది. అర్థం చేసుకోకపోతే నీకు గుర్తులేదని అర్థం అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. అయితే అర్థం చేసుకుంటే మాత్రం సరిపోదు, ఆ తర్వాత అది నీ అనుదిన జీవితం నాకు అది ఉపయోగపడేలాగా నువ్వు దాన్ని అన్వయించుకోగలగాలి. ఆ లాస్ట్ స్టెప్పే జ్ఞానం అవుతుంది. అంటే నువ్వు తెలుసుకున్నటువంటిది, నువ్వు అర్థం చేసినటువంటిది నీ జీవితాన్ని సుఖంగా మార్చగలిగితే, నువ్వు తెలుసుకుంది నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి నువ్వు తెలుసుకోక ముందు కంటే తెలుసుకున్న తర్వాత నువ్వు కొంచెం సుఖంగా బ్రతకగలుగుతున్నావంటే, సుఖంగా అర్థం ఏంటంటే నీ జీవితాన్ని సుఖంగా జీవించగలగడానికి అవసరమైన స్థితిలో నువ్వు వెళ్ళగలుగుతున్నావంటే అప్పుడు నీకు నిజంగా ఈ జ్ఞానమును సంపాదించుకున్నావని అర్థం. జస్ట్ విన్నాం కాబట్టి అర్థమైందని కాదు. చాలామందికి బోధిస్తాం వాక్యాలు, నేను వాక్యం బోధిస్తాను, కానీ మీరు ప్రసంగం మీరు వింటారు, మీరు తెలుసుకున్నారు, కానీ అందరికీ అర్థమైందని గ్యారెంటీ ఏమీ లేదు. అందరికీ అర్థమైందని గ్యారెంటీ లేదు. అది నిజంగా ఒకవేళ విని అది తెలుసుకొని అది అర్థం చేసుకున్నా మళ్ళీ తీరా బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని అన్వయించుకునేంత స్థితి కూడా యాక్చువల్గా ఉంటుందని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మామూలు ప్రాక్టికల్ చూస్తున్నాం, ఆత్మ విషయాలు ప్రాక్టికల్ చూసుకుందాం. నోటి మాటలను బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న ప్రార్థన, విశ్వాసం వీటి కోసం మాడితే మీరు అందరూ కూడా మేము పాటించేస్తాం అంటారు. కాబట్టి ప్రాక్టికల్ విషయంగా చెప్తున్నాను. మన నోటితో ఎలా మాట్లాడాలి, ఎంత జ్ఞానం కావాల్సింది మాట్లాడాలి బైబిల్ మనకు ఉంది. యాకోబు పత్రికలో చాలా పెద్దగానే యాకోబు రాసి ఉంచాడు. మనకు తెలుసు, నేను చాలాసార్లు ప్రసంగం చేశాను, కానీ ఎంతమంది దాన్ని మనం అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకుని ఎంతవరకు మన జీవితంలో దాన్ని అన్వేస్తున్నాం. మన నోటి మాట పెద్దగా మనం పట్టించుకోం, కానీ బైబిల్లో నోటి మాటకి చాలా వాల్యూ ఉంది. దేవుడు నోరు ఊరిని ఎప్పుడు పడితే అప్పుడు తెరవడు. దేవుడు మనం వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పడానికి దేవుడేమి తానంత గొప్పడు జనాలు ఇంప్రెస్ చేయడానికి ఆయన ప్రసంగాలు దేవుడు చేయడు. దేవుడు అలా ప్రసంగాలు దేవుడు చేయడు. కాబట్టి ఏంటంటే నోటి మాటకి ఎంత వాల్యూ ఉందో చూడండి. బైబిల్లో యాకోబు రాశాడు ఆ విషయం. ఎంత బలం అంటే నీ నాలుక ఎంత బాగా చెప్తున్నాను, జీవము మరణము నీ నాలుక వశం అన్నాడు. బైబిల్లో ఉందంటే చాలామంది రెఫరెన్స్ కూడా చెప్పేస్తారు. యాకోబు ఏ అధ్యాయంలో ఏ వచనం ఉందో కూడా చాలామంది బహుశా మీలో కొంతమంది చెప్పేయచ్చు, కానీ ఎంతమందికి అది అర్థమైంది నిజంగా? అదేం చెప్పింది ఎంతవరకు అర్థమైంది? అది అర్థమైతే లైఫ్లో ఎంతవరకు దాన్ని మీరు అన్వేషిస్తున్నారు? మనం అన్వేషించి చాలా తక్కువ తెలుసా. మనం అనుకుంటాం నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏ స్థాయిలో జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నాము. జ్ఞానం అన్నప్పుడు నీకు జస్ట్ నువ్వు తెలుసుకున్నావనేది కాదు, లేదా నేను తెలుసుకుంది నాకు అర్థమైందనేది కాదు.
జ్ఞానం ఎప్పుడు ఉంటుందంటే నువ్వు తెలుసుకుందే, నువ్వు అర్థం చేసుకుని దాని జీవితంలో అన్వయించుకుంటేనే అది నీకు యూజ్ అవుతుంది. యాకోబు దేని గురించి అయితే నాలుగు గురించి అయితే మాట గురించి దాని ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడో అది పడవ చుక్కాని లాంటిది, గుర్రాన్ని కళ్ళెం లాంటిది, అది నీ లైఫ్ అనే డైరెక్షన్ని మారుస్తుందని చెప్తున్నాడు యాకోబు. నిజంగా క్రిస్టియన్స్ ఎంతమంది నమ్ముతారు ఆ మాటని? ఎంతమంది నమ్ముతాం? పాస్టర్లు నిజంగా మాట నమ్మారనుకోండి, గంట ప్రసంగం ఎంత వాల్యుబుల్గా చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. నోటి మాటకి వాల్యూ తెలిస్తే ఆ ఉన్న టైంని ఎంత బెస్ట్గా వాడాలో తెలుస్తుంది. ప్రసంగం టైం పాస్ చేయడానికి ప్రసంగాలు చేయం, అది ఎంత వాల్యుబుల్ వాడాలో ప్రసంగాలు తెలుస్తుంది. అది కానీ ఎంతమంది ప్రసంగాలుగా మాట తెలుసు? మా గురించి చెప్తున్నాను, నా వాళ్ళ గురించి. ఎంతమంది తెలుసు మాకు ప్రసంగం చేయడం గురించి, దాని వాల్యూ గురించి ఎంతవరకు తెలుసు, దాని టైంలో ఎలా దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఎంతమందికి తెలుసు? బోధించేటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. అది అలా కొన్ని విశ్వాసాలు తెలుస్తుందా? విశ్వాసాలుగా తెలియదు. అందుకని బయటికి వెళ్ళాక ఎలా మాడతారు చూడండి. కానీ ప్రతిసారి నువ్వు నోరు తెచ్చి మాట్లాడిన ప్రతిసారి అది నీ లైఫ్కి అయితే జీవం ఇస్తుందా లేదా మరణాన్ని అది ఇస్తుంది. నీ జీవితాన్ని కడుతుందా లేదా నీ జీవితాన్ని అది కాల్చేస్తుంది. నీ మాట తెలుసా? ఊరిని మనం మాట్లాడసాం, గాల్లో కలిసిపోయింది అనుకుంటున్నాం, కానీ అది అలాగున్నది కాదు. అంటే అర్థం ఏంటి? మనం చాలా విషయాలు నాకు తెలుసు అనుకుంటాం. నేనే చాలాసార్లు యాకోబు చెప్పాను, మీరు చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు బైబిల్ తీస్తే దాని మీనింగ్ అంటే మీరు చాలామంది చెప్పేస్తారు, మీకు తెలుసు కాబట్టి. కానీ ఎంతమందికి మీరు తెలుసుకుంది మీకు అర్థమైంది? అర్థమైనప్పుడు ఏంటంటే నా నాలుగు కూడా ఎగ్జాక్ట్ అలాగనే పనిచేస్తాను మీకు అర్థమవుతుంది. అప్పుడు అది జ్ఞానంగా మారితే ఏం చేస్తారంటే, అప్పుడు నోరు తెలిసినప్పుడు నేను నోరు తెలిసిన ప్రతిసారి అయితే అది నా లైఫ్ని కడుతుంది లేదా నా లైఫ్ని అది కాల్ చేస్తుంది అర్థమైనప్పుడు నువ్వు నోరు తెరిచినప్పుడు జాగ్రత్తగా నువ్వు నోరు తెరుస్తావు. ఇప్పుడు నిజంగా అలా ఆలోచిస్తే క్రిస్టియన్స్గా మనం దేవుడు మనకి ఎంత జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే మనం అన్వయించుకునేది చాలా చాలా తక్కువ. ఎవరు క్రిస్టియన్స్గా చూడండి, మనకి బైబిల్ నాలెడ్జ్ ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. నాకు బైబిల్ మొత్తం తెలుసు అంటాం, మనం ఛాలెంజ్లు చేస్తాం, నేను పావు గంటలో ఓడించేస్తాను అని అంటాం. ఎక్కువ టైం పట్టదు, నాకు 5 నిమిషాలు చాలు, ఆయన చెప్పిన తప్ప నేను ప్రూవ్ చేస్తాను, ఎక్కువసేపు పట్టదు. ఇదే జ్ఞానం తెలిసేది. నాకు తెలుసు అన్నదే, నాకు తెలుసు అన్నది సరిపోదు. బోధించేటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకున్న దాన్ని అన్వయించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని దగ్గర నుండి సంపాదించుకున్నటువంటి జ్ఞానం అయితే అది నీకు మేలుకరంగా మారుతుంది, అది నీ చుట్టూన్న వాళ్ళు కూడా అది మేలుగా అది మారుస్తుంది. నిన్ను ఒక్కడిని గొప్పగా చేసి ఇంకొంచెం తక్కువ చేసేది అయితే అది దేవుని దగ్గర నుంచి జ్ఞానం కాదు. అది జ్ఞానంలో కూడా ఉన్నాయి చూడండి. జ్ఞానము దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం ఉంటుంది, అలాగే మనుషులుగా మనకంటూ కొంచెం జ్ఞానం ఉంటుంది, అలాగే దురాత్మ సంబంధమైన జ్ఞానము కూడా, చీకటి జ్ఞానం కూడా ఉంటుంది. మనం కూడా చాలా 3 రకాల జ్ఞానాలు మనలో కూడా పనిచేస్తుంటాయి. 3 రకాలు మనకు ఉంటుంది. మాకంతా దైవ జ్ఞానం ఉందని అనుకోకండి, మీకు దైవ జ్ఞానం చాలా, నన్ను అడిగితే చాలా తక్కువ ఉంటుంది. మనం విశ్వాసులు అయిన తర్వాత కూడా మనకు దైవిక జ్ఞానము చాలా తక్కువ, మానవ జ్ఞానము చాలా ఎక్కువ. అప్పుడప్పుడు ఆ జ్ఞానం కూడా పనిచేస్తుంది. కాకపోతే మనం అనుకుంటున్నాం ఎప్పుడూ లేనంటావు. నువ్వు చాలాసార్లు ఆ జ్ఞానం కూడా పనిచేసింది, నీకు తెలియలేదు అంతే. పేదరు కూడా పనిచేసింది, కానీ పేదరు తెలియదు. క్రీస్తు చెప్తే తప్ప పేదరికి అర్థం కాలేదు. ఎగ్జాక్ట్ అలాగనే పేదలాగా మనం కూడా చాలాసార్లు నన్ను అడిగితే అసలు రోజుకు బహుశా కొన్ని 10ల సంఖ్యలో మనం కూడా అలా చేసి ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే కనీసం మనకు తెలియని కూడా తెలియదు, అది ప్రాబ్లం మనకి. కాబట్టి జ్ఞానం అన్నప్పుడు ఇలాంటి జ్ఞానం ఉంటుంది. నువ్వు జ్ఞానం అనగానే ప్రతిదీ ఆత్మ సంబంధ జ్ఞానం అని చెప్పట్లేదు, మనుషుల జ్ఞానం కూడా ఉంటుంది. అందుకన్నా చూడండి, ఈ జ్ఞానం చెప్పేటువంటి ఈ జ్ఞానము ఇది నీ లైఫ్ని కూడా మార్చగలిగేటువంటి జ్ఞానము. నీ లైఫ్నే కాదు, నీ చుట్టూనటువంటి వాళ్ళకు కూడా మేలు చేసేటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. అది ఒకవేళ కనుక భౌతికమైనటువంటి శరీరానుసారమైన జ్ఞానం మాత్రమైతే అది బహుశా నువ్వు ఒక్కడికే మేలు చేస్తుంది, అది నీ ఒక్కడికి మేలు చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నీ క్యారెక్టర్ డెవలప్ చేయదు, నువ్వు స్వార్థపూరితంగా మారుతావు. నువ్వు ఉన్నటువంటి ఒకవేళ తెలివితేటలు ఎక్కువైతే తెలివితేటలతో ఇంకొకరు డామినేట్ చేయడంగా చూస్తావు నువ్వు. అది శరీరానుసారమైనటువంటి జ్ఞానం అది. కానీ చెప్పే దైవ సంబంధ జ్ఞానం ఏంటంటే అది నీకున్నప్పుడు నువ్వు దాంతో ఇతరులను బెటర్గా మారుస్తావు. నువ్వు నోరేసి మాట్లాడినప్పుడు అది వాళ్ళని బలపరిచేటువంటి మాటలు అది అవుతుంది. నేను చెప్పేది అలాంటి జ్ఞానం కోసం మాట్లాడుతాను. అలాంటి జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే మనలో ఎంతమందికి నిజంగా మనలో ఎంతమంది జ్ఞానం కొదువుగా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. మన శరీరానుసారమైన జ్ఞానం అందరికీ ఉంది. నేను చెప్పేది ఆ జ్ఞానం కోసం చెప్పట్లేదు, నేను చెప్పేది దేవుని జ్ఞానం కోసం. ఈ జ్ఞానము మనందరికీ కొదువుగా ఉంది. శరీరానుసారమైన జ్ఞానము చాలామందికి చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మీయ జ్ఞానం మాత్రము, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం మాత్రము చాలాసార్లు తక్కువ ఉంటుంది. బయలు చెప్తున్న మాట అంటే మీలో ఏమైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి అన్నాడు. వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దేవుడు చెప్పలేదు. ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్ చేయండి, దేవుడు చెప్పలేదు.
నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము దేవుడు ఇస్తాడన్నప్పుడు దేవుని దగ్గర నుండి నిజంగా జ్ఞానం వస్తే ఆ జ్ఞానంలో ఎంత మేలు ఉంటుందో ఆలోచించండి. దేవుని దగ్గర వచ్చిన జ్ఞానంలో. అందుకని చూడండి, మనకు చాలా విషయాలు తెలుసుకోవడం దగ్గర సంబరపడిపోకండి. నువ్వు తెలుసుకుని ఎంతవరకు నువ్వు అర్థం చేసుకో అనేది ఇంపార్టెంట్. అర్థం చేసుకుని ఎంతవరకు నువ్వు దాన్ని నీ జీవితమునకు అన్వయించుకున్నావు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు తెలుసుకుంది నువ్వు అర్థం చేసుకోని గనక ఉండుంటే, నీకు నిజంగా అర్థమైతే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఇది నా జీవితానికి ఉపయోగపడేటువంటి కార్యం అర్థమవుతుంది. అప్పుడు నేను కార్యాలు ఇంత ముందు కంటే బెటర్గా నేను చేయగలుగుతాను అని నీ జ్ఞానం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు పెర్ఫార్మెన్స్ వైజ్గా నువ్వు కొన్ని కార్యాలు చేసే విధానం అంటే బెటర్గా మారుతుంది, సులువుగా మారుతుంది. ఎప్పుడు నువ్వు తెలుసుకున్నది అర్థం చేసుకొని దాన్ని జీవితంలోకి అన్వయించుకుంటే. చాలామంది చాలా తెలుసు, చాలామంది చాలా అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలోకి అన్వయించుకోరు. అందుకనే వాళ్ళు చాలా తెలుసు, చాలా అర్థమవుతాయి కూడా. ఎంత అర్థమవుతుందంటే వాళ్ళు 10 మందికి చెప్పగలిగేంత జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ మీకు తెలుసు వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితాలకు అది అన్వయించుకోరు. అందుకని వాళ్ళ జీవితం అది ఎప్పుడు బెటర్గా మారదు. చాలామంది తెలియనటువంటి వాళ్ళకంటే తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు. వాళ్ళతో మాడితే వాళ్ళు చాలా విషయాలు క్లియర్గా చెప్తారు, చాలా విషయాలు అనుదిన జీవితం సంబంధించిన విషయాలు చాలా చెప్తారు. కానీ వాళ్ళ జీవితాలకు అన్వయించుకోరు కాబట్టి వాళ్ళ జీవితం బెటర్గా మారదు. కానీ బైబిల్ ఇక్కడ జ్ఞానం నీ జీవితాన్ని బెటర్గా మార్చేస్తాను చెప్తున్నప్పుడు ఏ జ్ఞానం కోసం మారుతానంటే ఈ జ్ఞానం అంటే ఏ జ్ఞానం నువ్వు తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని నువ్వు జీవితంలో అన్వయించుకుంటే వచ్చేటువంటి జ్ఞానం కోసం చెప్తున్నాం. ఈ జ్ఞానం అనేటువంటిది మన జీవితంలో యాక్చువల్గా ఉన్న కొందికి అంతకంతకు అది బెటర్గా మారుస్తుంది. ఇదే జ్ఞానం కోసం మనం చెప్తున్నామంటే ఇది దేవుని జ్ఞానం కోసం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, చాలా విషయాలు ఏంటంటే ఎందుకు ఒక కార్యం చేయడం కంటే మునుపు పక్కగా మనం చాలా విషయాలు అర్థం చేసుకొని చాలా ఇంపార్టెంట్. తెలుసుకొని అర్థం చేసుకొని ఆ తర్వాత మనం ఆ కార్యం చేయడానికి ముందుకెళ్ళాలి. కానీ ప్రాబ్లం అంటే ప్రపంచం ఎంత బిజీ ప్రపంచం ఎలాంటిదంటే ప్రతిదీ బిజీగా చేసేస్తూ ఉండాలి. మనం బిజీగా ఏదో చేస్తుంటే నువ్వు చేస్తున్నావు అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. ఈరోజు ఏంటంటే మనం ఏదో చేస్తున్నాం ఫీలింగ్ కలిగిస్తున్నాం, కానీ బెటర్గా ప్రతిఫలం తీసుకొచ్చే అంత రిజల్ట్లో చూపిద్దాం అనేటువంటి ఆలోచన కంటే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అన్న ఇంప్రెషన్ని జనాలు తేడానికి ఇష్టపడుతున్నాను మనం. నేను చాలా బిజీ పాస్టర్ని అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సేవ చేసేస్తున్నాను అర్థం. కానీ ఎంతవరకు నేను రోజు బిజీగా ఉన్నప్పుడు నేను ఎంతవరకు చాలామందికి బెటర్గా నేను కొన్ని విషయాలు బోధించాను, వాళ్ళకి తెలియని విషయాలు చాలా వరకు ఎంతో నేను బోధించగలను అనేది ఇష్యూ ఇక్కడ. నేను బిజీ అయినంత మాత్రంనా నేను ఫలభరితంగా ఇతరులకు ఉన్నానని కాదు, అలా నేను ఖాళీ ఉన్నాను కాబట్టి నేను ఫలభరితంగా లేనని కూడా కాదు. కానీ ప్రపంచం ఎంత అల్పంగా ఈ రోజులు ఆలోచిస్తుందంటే బిజీగా ఉంటే అంతమందికి ఉపయోగపడిపోతాడని అనుకుంటున్నాం. నువ్వు బిజీగా ఉన్నంత మాత్రం నిజంగా అందరికీ అంత ఫలభరితంగా నిజంగా అంతమంది నువ్వు ఆశీర్వాదకరంగా మారుతున్నావు అనే గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు జస్ట్ బిజీగా ఉన్నావు, ఏవో చేస్తున్నావు. చేసే వంటలో కొన్ని పనికొచ్చి ఉండొచ్చు, కొన్ని పనికిరానివి ఉండొచ్చు, కొన్ని మంచివి లోతైన విషయాలు ఉండొచ్చు, కొన్ని చాలా అల్పమైనటువంటివి పెద్దగా పనికిరానటువంటి కార్యాలు అవి కూడా ఉండొచ్చు. మనం దాంతో కూడా బిజీ అయిపోవచ్చు. అందరూ చెప్పని చూస్తారా, జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటే ఇంటర్నెట్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఒక టాపిక్ మీద సెర్చ్ అని ట్రై చేయి, నీకు వేల ఆప్షన్లు దొరుకుతాయి. అందులో నువ్వు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి అదని తెలుసుకొని ట్రై చేస్తే చిన్న విషయం నువ్వు తెలుసుకొని ట్రై చేయి. నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళి నువ్వు కనుక సెర్చ్ అని ట్రై చేస్తే నీ ముందు కొన్ని 100,000 ఆప్షన్లు ఉంటాయి. కానీ నీకు నిజమైన జ్ఞానం పనిచేస్తే అందులో ఏది సెర్చ్ చేయాలి, ఎంత సెర్చ్ చేయాలన్నది కూడా నీకు తెలియాలి. నువ్వు దానికోసం నిజంగా వెతుకుతున్నావు, ఇంటర్నెట్కి వెళ్ళి కొడితే కొన్ని 1000 ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ నెత్తుకుంటూ వెళ్ళామనుకో ఏమవుతుంది, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావు నువ్వు. కానీ అప్పుడన్నీ నువ్వేదో ఒక విషయం ఒక సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇంటర్నెట్గా సెర్చ్ చేస్తావు. ఆ పేజీలో కొన్ని 10ల సంఖ్యలో పేజీలు ఉంటాయి, అందులో ఒక్కొక్క పేజీలో 20-30 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు తెలుసుకోవాలని నిజంగా నువ్వు తెలుసుకోవాలన్నావు కాబట్టి ప్రతిదీ క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నావు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసు, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు దానికి చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తున్నావు. కానీ నిజమైన జ్ఞానం ఏం చేస్తా తెలుసా, నీకు ముందు 100 ఆప్షన్స్ రావచ్చు, కానీ అందులో ఎంతవరకు వెతకాలి, ఎప్పుడు వెతకాలి, ఎంతలో వెతికేసి దాన్ని ఆప్ చేయాలి కూడా నీకు తెలిసి ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, నువ్వు వెతికే పనిలో ఉంటావు, నీకు ముందు కొన్ని 100 పేజీలు ఉంటాయి, అవన్నీ క్లిక్ చేసుకుంటూ వెళ్తా కూర్చున్నావు అనుకో. ప్రాబ్లం ఏంటంటే నీకు అంత టైం, నీకు అంత ఆయుష్ భూమి మీద అంత టైం నీకు లేదు. నువ్వు తెలుసుకోవడం మీద అనవసరంగా ఎక్కువ టైం స్పెండ్ చేసినా సరే దానివల్ల నీకు యూజ్ ఏమీ లేదు. అంటాను జ్ఞానం వెతడానికి కూడా జ్ఞానం కావాలంటాను నేను. జ్ఞానం వెతడానికి కూడా వెతికేస్తే జ్ఞానం వచ్చేదని ప్రతి పేజీ క్లిక్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప నువ్వు తెలుసుకుంది ఏమీ లేదు. అందుకనే చూడండి, అందుకే ప్రాక్టికల్గా చూడండి చెప్తున్నాను. అందుకనే ఈరోజు లేదని సార్ మనం తెలుసుకునేటప్పుడు ఆ జ్ఞానం మనకు ఉండాలి.
వెతికితే తెలుసుకుని ఎంత తెలుసుకోవాలి, ఎంతవరకు తెలుసుకుని అక్కడితో ఆప్ చేయాలి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి బైబిల్ నేను కూడా చాలా విషయాలు ఇంటర్నెట్కి వెళ్ళి తెలిసిన ప్రయత్నం చేస్తాను. చాలా విషయాలు నేను ఈ పదాల యొక్క మీనింగ్స్ కానీ ఇంక బ్యాక్గ్రౌండ్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ట్రై చేస్తాను. కానీ ఎక్కడితో ఆపాలి, అంతవరకు ఆపాలి. నేను ప్రతిదానికి వెళ్ళిపోయి జ్ఞానం అంటే గ్రీకులు ఇది హెబ్రిలు అన్నాను అనుకోండి, అదంత జ్ఞానానుసారము కాదు. ఎక్కడ ఆపాలో నాకు తెలియాలి, అందులో ఉన్నదాన్ని ఎంత తెలుసుకోవాలి, ఎంత నా బుర్రలో పెట్టుకోవాలి. నాకు ఆ జ్ఞానం నాకు లేకపోతే అందులో ప్రతిదీ నా బుర్రలోకి ఎక్కించుకుంటాను. నేను నా బుర్రలోకి ఎక్కి ప్రతిదీ మీకు చెప్తా ఉంటాను. అందులో ఎక్కువ శాతం నాకు ఉపయోగపడేది ఏమీ లేదు, మీకు ఉపయోగపడేది ఏమీ కూడా ఉండదు. కాకపోతే జనాలు ఏమనుకుంటారంటే అబ్బో నీకు చాలా గ్రీక్ గురించి చాలా తెలిసేమో, హెబ్రూ గురించి బాగా తెలిసేమో అనుకోవడానికి పనికొస్తుంది తప్ప ప్రాక్టికల్గా మీ జీవితానికి ఉపయోగపడేది ఏమి ఉండదు, నా జీవితానికి ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఈరోజు చాలా బైబిల్ బోధించేటువంటి వాళ్ళు కూడా ఎంతసేపు ఆ జ్ఞానంకి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్లో ఆ చెట్టు, ఇజ్రాయెల్లో ఇక్కడలాగా తూర్పు మీద ఉండదంట, పశ్చిమ మీద ఉండదంట, ఇది ఎత్తు అంటే ఇది లోతు అంటే ఇవన్నీ చెప్తారు. జియోగ్రఫీలో చాలా చెప్తారు. అదంతా మనకెందుకు, యాక్చువల్గా అదంతా మనకు అవసరం లేదు. అందుకని చూడండి, కొన్ని మనం తెలుసుకునేటప్పుడు ఎంత తెలుసుకోవాలో ఆ జ్ఞానం మనకు ఉండాలన్నా. బైబిల్ దగ్గరికి వచ్చినా సరే ఒక విషయం లోతుగా స్టడీ చేయాలంటే ఎంత లోతుకి వెళ్ళి ఆగిపోవాలి అది కూడా తెలియాలి మనకి. ఎందుకంటే నువ్వు కాదు లోతు ఎంత వెళ్ళి ఆగాలి తెలిసేంత జ్ఞానం నీకు లేకపోతే వెళ్ళిపోతూ ఉంటావు. అంటే అల్పమైనటువంటి దాని మీద ఎక్కువ సమయాన్ని వ్యర్థపరుస్తావు. ఇప్పుడు అనుకోవచ్చు ఏమన్నా తెలుసుకుంటే లోతుగా తెలుసుకుంటే మంచిదే కదా అనుకుంటావు. నువ్వు ఈ చిన్న ఒక్క విషయం లోతు తెలుసుకుంటే మిగిలినటువంటి ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి కదా, అది ఎప్పుడు తెలుసుకుంటావు. తెలుసుకున్నా అది కూడా అంటావు నీకు అంత టైం నిజంగా ఉందా, మనకు అంత టైం నిజంగా ఉందా. మనకు ఆయుష్ తక్కువ కదా, ప్లస్ ఇంకోటి చెప్ప మనకు ఓర్పు తక్కువ. సో కాబట్టి మనం అనవసరమైన దాంట్లో ఎక్కువ టైం మనం స్పెండ్ చేయడం కూడా పెద్దగా నీకు మేలుకరంగా ఉండదు. అందుకని చూడండి, జ్ఞానం వెతికేటప్పుడు కూడా అది కరెక్ట్గా వెతికి నిజమైన జ్ఞానం సంపాదించుకోవడానికి కూడా నీకు కనీసం ఎంతో కొంత మినిమంగా జ్ఞానం ఉండాలంటాను. అందుకనే జ్ఞానం జ్ఞానమే మూలధారం బైబిల్లో ఉంది. జ్ఞానము సంపాదించుకోవడం, అలాంటి జ్ఞానం ఏం చేస్తుంటే మన లైఫ్ని కొంచెం చాలా వరకు అది బెటర్గా మారుస్తుంది. బైబిల్ మనం యాక్చువల్గా మనం చూస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఈ జ్ఞానం సంపాదించినప్పుడు దేవుని దగ్గర వచ్చే జ్ఞానం కోసం మనం మాట్లాడతాం. ఏ పడితే ఆ జ్ఞానం కోసం మనం మాట్లాడలేదు. దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం మన లైఫ్ని చాలా బెటర్గా మారుస్తుంది. ఎంత బెటర్గా మారుస్తుంది అంటే నిజంగా నీకు ఒక విషయం అప్పటివరకు నీకు తెలియలేదు, కానీ సడన్గా నీకు ఒక రోజు నా విషయం తెలిసింది. నిజమైనటువంటి జ్ఞానం కోసం చెప్తున్నాను. అంటే ఇది నువ్వు తెలుసుకొని అర్థం చేసుకొని జీవితంలోకి అన్వయించుకుని అంత లోతు వరకు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే అది నువ్వు జ్ఞానము సంపాదించుకోవడానికి మునుపుకి జ్ఞానం సంపాదించుకున్న తర్వాత నీ లైఫ్లో చాలా బెటర్గా మారిపోద్ది. తెలుసా, చాలా బెటర్గా మారిపోద్ది. మనం కనుక జ్ఞానం లేకపోతేనే నువ్వు చేసేటువంటి దానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రాబ్లం అంటే ఈరోజు ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు జనాలు చూసి ఇంప్రెస్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో మనం కష్టపడుతున్నాం అంటే అనవసరంగా బహుశా నువ్వు కష్టపడుతున్నామో, జ్ఞానం లేకపోవడం వల్ల కష్టపడుతున్నావు కూడా ఆలోచించుకోవాలి. ప్రస్తుతాన్ని కష్టం చూసి అందరూ జాలిపడాలి అనుకోవద్దు. ఎందుకు చెప్పనా, నేను నిజంగా జ్ఞానం ఉంటే జ్ఞానం బట్టి కష్టపడుతున్నావా లేదా జ్ఞానం లేకపోవడం బట్టి కష్టపడుతున్నావు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఉంటేనంట నీ లైఫ్ చాలా ఈజీగా మారిపోద్దంట. లైఫ్ ఈజీగా మారిపోద్దంటే సాఫీగా జరిగిపోతాను కాదు, కొన్ని పనులు జ్ఞానంతో చేయడానికి జ్ఞానం లేకపోవడం బట్టి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలుసా, జస్ట్ స్క్రూ బిగించాలనుకోండి, స్క్రూ డ్రైవర్ బట్టి స్క్రూ బిగించాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. అది తెలుసుకుంటే స్క్రూ బిగించడం కూడా చాలా ఈజీ. టెక్నిక్ తెలుసుకుంటే ఫాస్ట్గా చేస్తావు. ఆ టెక్నిక్ తెలుసుకోలేదు అనుకోండి ఇంకా తిప్పుతూ ఉంటావు, ఎక్కువ టైము తీసుకుంటావు. ప్రతి చిన్న దాంట్లో కూడా నువ్వు మామూలుగా చేయొచ్చు, జ్ఞానం యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. ఆ పనిముట్టు పట్టుకునే విషయంలో కూడా జ్ఞానం మామూలుగా అన్నీ పట్టినట్టుగా, ఇంట్లో పెన్న పట్టినట్టుగా, ఇంట్లో ఇంకేదో పట్టినట్టుగా పట్టుకొని కూడా స్క్రూ డ్రైవర్ బిగించవచ్చు. కానీ స్క్రూ డ్రైవర్తో స్క్రూ బిగించేటప్పుడు టెక్నిక్ ఉంటుంది, హ్యాండ్లింగ్ చేసేటప్పుడు దానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే ఇది నువ్వు పెద్దగా కష్టపడకుండా చేస్తావు. అదే స్క్రూని వేరేవాడు బిగిస్తాడు, వాడికి అసలు ఏం తెలియదు అనుకోండి, వాడు బిగిస్తాడు కానీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. స్క్రూ బిగించడానికి కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. కానీ దాన్ని ఎలా పట్టుకుంటే తిప్పడం ఈజీ, అదొక టెక్నిక్ ఉంటుంది, అది జ్ఞానము. అది ఉన్నప్పుడు పని ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీగా పని చేసేలో కష్టంగా పని చేస్తాడు. నార్మల్ మనం ఎలాంటి వాళ్ళం అంటే కొంచెం కష్టపడే చూసి జాలి చూపిస్తూ ఉంటాం. మనం వాళ్ళు ఎంతమంది జాలి చూపిస్తున్నట్టు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయిపోతారు అందులో కష్టపడుతున్నందుకు. అంటే లేదు నువ్వు అలా ఉండొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు, జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానంతో నీ లైఫ్ చాలా చాలా బెటర్గా మారుతుంది. అలాంటి జ్ఞానము ఈ రోజుల్లో మనం సంపాదించుకోవాలి. అందుకని బైబిల్లో ఆ జ్ఞానం గురించి బైబిల్లో ఉంది మాట. చూడండి ఒకసారి అన్నమాట. ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగం 10వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. ప్రసంగి 10:10. ఇనుప అందరు తీసారా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము
ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనిడలా పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. గమనించండి, ఫస్ట్ నేను చదువుతాను చూడండి. అక్కడ ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనిడలా పనిలో ఎక్కువ బలము వినియోగించాల్సి వస్తుంది. అంటే సపోజ్ ఒక కత్తి అనుకుందాం, కత్తి చెట్టు నరికే పని చేస్తున్నాం. ఇనుప అంటే ఆయుధము, ఆ ఆయుధంతో నువ్వు ఒక చెట్టు నరుకుతున్నావు అనుకుందాం. ఆ కత్తి కనుక బ్లంట్గా ఉంటే, అంటే షార్ప్గా లేకపోతే, మొద్దుగా కనుక ఉందనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ఇంకో నువ్వు పని చేయొచ్చు దాంతో. అందరూ కత్తితోనే పని చేస్తున్నారు, నువ్వు కూడా కత్తితోనే పని చేస్తున్నావు. అందరూ అలాగే కొడుతున్నావు, నువ్వు కూడా చెట్టుని అలాగనే కొడుతున్నావు. చూడడానికి అంతా ఒకటే, కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే చివరికి అల్టిమేట్ ముగింపులో డిఫరెన్స్ కనబడుతుంది. ఓ కత్తితో కొడుతున్నావు కానీ బయలుదేరుతున్న మాట అంటే అది కనుక పొదునుగా లేకపోతే, షార్ప్గా లేకపోతే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది. అంటే నువ్వు 10 దెబ్బలు వేస్తే కానీ ఎంతో కొంత ప్రతిఫలము నీకు కనబడదు, ప్రతిఫలం నీకు కనబడదు. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ చూడండి, అది దాన్ని పొదును చేయనిలా పనిలో ఎక్కువ బలం ఉపయోగించాలి. అందుకే జనరల్గా నార్మల్గా ఏం చేస్తారంటే ఒక చెట్టు నరికేటప్పుడు కూడా బేసిక్గా గొడ్లు కానీ కత్తికని తీసుకుంటే ఎంతో కొంత ఖచ్చితంగా వాడు తెలివిగలవాడైతే ఖచ్చితంగా దానికి కొంచెం షార్ప్గా జస్ట్ ఒక రాయికో ఒక ఐరన్కో దేనికో దానికి ఖచ్చితంగా కనీసం 10-20 సార్లు అటు ఇటు దానికి గీక్తాడు. ఎందుకు గీక్తున్నాడు? టక్కున వెళ్ళి పని చేసేయచ్చు కదా, ఏదైనా అల్టిమేట్గా పని సాధించాలి కాబట్టి గబగబెళ్ళి పని చేసేయచ్చు కదా. పని చేయకుండా ఎందుకని కొంత టైం స్పెండ్ చేసి దాన్ని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి గీక్తా కూర్చోవాలి. దాన్ని 10 మంది చెట్టుకోవడానికి అడవికి వెళ్ళారు అనుకుందాం. 10 మంది 9 మంది టకటాకి వెళ్ళారు, గబగబా పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, గబ పని సాధించేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు గబగ వెళ్ళగానే డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి డాడా కొట్టేస్తున్నారు, వాళ్ళు సౌండ్లు వచ్చేస్తున్నాయి. కానీ వాడు జ్ఞానవంతుడు ఎవడో ఉన్నాడు, వాడు మాత్రం పక్కకి పోయి రాయి తీసుకొని దాంతో ఆ గొడ్డను రుద్దుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడడం ఎలా ఉంటుందంటే 9 మంది బాగా పని చేస్తున్నారు, ఒక్కడు మాత్రం ఇంకా పని స్టార్టే చేయలేదు అంటాం మనం. కానీ పని ఇంకా స్టార్ట్ చేయలేదు అంటాం. ఎందుకంటే అల్టిమేట్ గురి ఏంటి? నువ్వు చెట్టు నరకాలి, అది నీ గురి. ఆ పర్పస్ మీద నువ్వు వచ్చావు అడవులోకి. కానీ వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఆ కత్తిని తీసుకుని రాయికో దేనికి రుద్దుతున్నాడు అటు ఇటు. ఒక 5-10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాడు దాని మీద. ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు నేనేంటి ఎలా ఉన్నాను, ఇంకా నేను పనే స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నాడు వీడు. బహుశా వాళ్ళు అనుకుంటారు వీడు ఇంకా పనే స్టార్ట్ చేయలేదు, మనమైతే పని ఆల్మోస్ట్ సగం అయిపోయింది మనకు అనుకుంటారు చెట్టు కొట్టేవాళ్ళు. కానీ వీడు ఎప్పుడైతే దాన్ని షార్ప్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేశాడో వీడు ఆ పనిని సులువుగా చేయడానికి వస్తున్న జ్ఞానమును సంపాదించుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే డైరెక్ట్గా పనిలోకి దూకేయకుండా ఆ పని బెటర్గా చేయడానికి ఏంటి అవసరమో దాన్ని సిద్ధపరచుకున్నాడు. సిద్ధపాట్లు అది కూడా ఒక భాగమే. ఎప్పుడైతే ఆ గొడ్డల్లో కత్తిన షార్ప్ చేస్తున్నాడో ఇప్పుడు వెళ్తాడు. అప్పుడు ఆల్రెడీ ఈయన వెళ్ళే చెట్టు నరకడం స్టార్ట్ చేసే టైం కల్లా ఆల్రెడీ వాళ్ళు సగం కొట్టేసి వాళ్ళు. కానీ మీకు తెలుసా, వాళ్ళు సగం కొట్టేసిందా సరే ఈయన షార్ప్ చేసిన తర్వాత ఎల్లు కొట్టాడంటే ఒక 10 దెబ్బలకు అది ఈజీగా. ఈయన స్టార్ట్ చేయకముందే ఈయన మొదటి దెబ్బ వేయక ముందు వాళ్ళు 10 దెబ్బలు వేసారు, చెట్టు ఆల్మోస్ట్ సగం అయిపోయింది, కట్ అయిపోయింది. కానీ ఈయన సగం వెళ్ళి జాయిన్ అవుతాడు, కానీ ఈయనదే ఫాస్ట్గా అయిపోద్ది. అది మనందరికి కూడా తెలుసు ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ జ్ఞానం పని చేసింది. ఆయన తెలిసింది ఈ పని ఎలా సులువుగా చేయాలంటే ఏం జరగాలి, నేను ఎలా చేస్తే నేను ఎక్కువ బలం ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, అది జ్ఞానవంతులు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇక్కడ బైబిల్ ఉన్న మాట ఏంటంటే అది కనుక పదునులా లేకపోతే ఎక్కువ బలము వినియోగించాల్సి వస్తుంది సరే. అందుకని ఎవరో ఒకరి దగ్గర కొన్ని పనులు నేర్చుకోవడం ఇంపార్టెంట్. అలా నేర్చుకునేటప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఒక పని నేర్చుకుంటప్పుడు గుర్తుపెట్టుకున్నా, అది స్త్రీలు ఇంట్లో వంట పని అయినా కావచ్చు, అది బయట ఏ పని అయినా సరే కావచ్చు, ఎదురుగా ఒకరు పని చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న పనే కాదు వాళ్ళు ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఒక టెక్నిక్ ఖచ్చితంగా అది ఏ పని అయినా సరే కావచ్చు అది తెలుసుకోవాలి. అది తెలుసుకునేంత కనీసం నేను ఇది గమనిస్తే నాకు అర్థమవుతుంది, నేను తెలుసుకుంటాను, అర్థం చేసుకుంటాను, అప్పుడు నా జీవితానికి అప్లై చేసుకుంటే వాళ్ళగా నేను కూడా సుఖంగా జీవించగలను అనేంత జ్ఞానం మనకు ఉండాలి. దానికోసం అంతలా వెతికే ప్రయత్నం మనం చేయాలి తెలుసా. ఒకటి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి సంపాదించాలనుకున్నప్పుడు దాని మీద నీకు దాన్ని ఎలాగైతే గతవాన్ని చెప్పినట్టుగా వెండిని వెతికినట్టు దాన్ని వెతికినట్టు ఎలా చూడండి. అంటే చూడండి, నువ్వు జ్ఞానం సంపాదించడం ఎంత ఆతృత మనకు ఉండాలి. యాక్చువల్గా ఒక విషయం నేర్చుకోవాలనుకుంటే మనకి ఎవరు బాగా నేర్పేవాళ్ళు ఉన్నారు. మనకి ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే ఒక ఆత్మీయ విషయాలకు వచ్చినా సరే ప్రార్థన నేర్చుకోవాలంటే మనకి బెటర్గా నేర్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? దేవునితో మంచిగా నిజంగా సహవాసం ఉండే ప్రార్థన వాక్చాతురంతో బాగా చేసి పదాలతో జనాలను ఇంప్రెస్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు. దేవునితో నిజంగా సహవాసం ఉండి దేవునిలో విశ్వాసంలో బాగేది దేవుని ఎక్స్పీరియన్స్ చేసి నిజంగా దేవునితో మాట్లాడిన ఎలా ఉంటుందో అర్థం చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన నేర్చుకుంటే
నువ్వు బెస్ట్గా నువ్వు ప్రార్థన నేర్చుకుంటావు. కానీ మనం అలా నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలనుకున్నా సరే, కానీ కరెక్ట్గా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నము చేస్తున్నావు. చాలా ఇంపార్టెంట్. అందుకని ఎంతో కొంత కనీసం నీకు జ్ఞానం ఉండాలంటాను నేను. ఏది సంపాదించుకోవడం కాదు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని దానికి నీకు జ్ఞానం కావాలి. లేదు నువ్వు రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటావు, రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటావు. అందుకు నేర్చుకున్నప్పుడు నేర్చుకోవడానికే చాలా ప్రిపరేషన్ ఉన్నది తెలుసా. నేను యాక్చువల్గా ఒకప్పుడైతే నేను చాలామంది తెలుసు, నేను కీబోర్డ్ నేర్చుకున్నప్పుడైతే విశాఖపట్నం మొత్తంలో చుట్టేసాను తెలుసా మీకు. విశాఖపట్నం మొత్తం చుట్టేశాను. నాకంటూ ఒక ఆలోచన ఉంది, ఎలా నేర్చుకుని నాకంటూ ప్లాన్ ఉంది. అలా నేర్పించి అవదత్త మొత్తం విశాఖపట్నం మొత్తం గాజు మొదలుకొని మొత్తం ఎలా వెళ్ళి వస్తున్నా రౌండ్. ఎందుకంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అంత ఉంది, నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ నాకు అంత ఎక్కువ ఉంది. అది నాతో ఏ టైం అని ఎంత ప్రయాసం పర్లేదు, తిరుగుదాం అనిపించింది నాకు. ఇంట్రెస్ట్ అది అంటే నాకేంటి, నాకు ఆ మొమెంట్కి అది అంత తీవ్రంగా ఉంది. నాకు నేర్చుకోలేను అంత నాకు దాని మీద తీవ్రత ఎక్కువై ఉంది. నాకు ఎలాగన్నా నేర్చుకోవాలన్నటువంటి ఒక ఆశ. అలా ఏదన్నా సరే ప్రతి మనం నేర్చుకునేటప్పుడు అంత తీవ్రత ఉండాలి తెలుసా. నేను ట్రై చేశానండి, నాకు దొరకలేదండి అన్నామంటే అర్థం ఏంటంటే నీ యాక్చువల్గా నువ్వు సరిగ్గా ఎందుకంటే నువ్వు వెతికితే నువ్వు కనుగొంటావు. వెండిని వెతికినట్టు దాన్ని వెతికితే బైబిల్ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కనుగొంటావు. ఏదైనా సరే కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే. కాకపోతే అంతలాగా నువ్వు వెతికే అంత తీవ్రత మనకి యాక్చువల్గా ఉందా? కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అంత తెలియలేదండి, ముట్టుకుతున్న మా ఫ్యామిలీ ఎవరైనా తెలియగల లేరండి అంటాం. తెలివికి బ్రెయిన్కి సంబంధం లేదు తెలుసా. చాలా సందర్భాల్లో తెలివికి బ్రెయిన్కి సంబంధం ఉందనుకుంటాం మనం. తెలివికి బ్రెయిన్కి సంబంధం లేదు. బ్రెయిన్ అనేటువంటిది అంటే మెదడు అంటే అది ఒక శరీర సంబంధం, ఒక అవయవం. అది బ్రెయిన్ బట్టి తెలివితేటలు ఉండవు. తెలివితేటలు అంటే మనస్సునకు సంబంధించింది, మెదడుకు సంబంధించింది కాదు. మెదడుకు సంబంధించి చాలా సందర్భాలు అనుకుంటుంటే మనకు మంచి ఎలా అంటాం కదా ఒక్కోసారి. కానీ అలాగని ఇక్కడ మెదడు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మెదడు కాదు, యాక్చువల్ బ్రెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా మెదడు కనబడుతుంది, మెదడు నీకు కనబడుతుంది. కానీ మనస్సు ఉంది చూసారా, ఈ తెలివితేటలు అన్నీ అక్కడ పనిచేస్తాయి, హృదయంలో కానీ మనసులో కానీ. బ్రెయిన్ కోసం మాట్లాడద్దు. బ్రెయిన్లో అంత ఏమి ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. బ్రెయిన్ జస్ట్ ఒక మెమరీ లాంటిది నన్ను అడిగితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైంటిస్ట్ ఐన్స్టైన్ ఉన్నాడు, ఎంతమంది తెలుసు ఐన్స్టైన్? సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడులేండి, మీకు ఎవరు తెలియదు అనుకుంటా. సైంటిస్టులు చాలామంది ఉంటారు, వాళ్ళంత గొప్పలుగా మారారు కనిపెట్టంటే అంత బ్రెయిన్లో ఉందనుకున్నారు మీరు? బ్రెయిన్లో ఉందనుకున్నారా? చాలామంది అనుకుంటా బ్రెయిన్ లేదని. ఐన్స్టైన్ బ్రెయిన్ కూడా అంటే ఎక్కడో ల్యాబొరేటరీలో ఎక్కడో పెట్టారంట. ఆ బ్రెయిన్ని బాగా స్టడీ చేసి అన్ని ఫార్ములాస్ అని ఎలా కనిపెట్టాలని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నానంట. కానీ మీకు తెలుసా, అవన్నీ మెదడులోంచి రావు, అన్నీ మనసులో నుండి వస్తాయి. కానీ నువ్వేదైతే నువ్వు మనసులో గ్రహించావో, నువ్వు గ్రహించిన దాన్ని 10 మందికి నువ్వు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి బ్రెయిన్ ఉపయోగపడుతుంది నీకు. బ్రెయిన్ అన్నది లోపల తీసుకోవడానికి కాదు. బ్రెయిన్ అన్నది నువ్వు నేర్చుకున్నటువంటి కార్యము, నువ్వు మనసుతో జ్ఞానము సంపాదించుకున్నటువంటి కార్యాన్ని 10 మందికి బోధించడానికి బ్రెయిన్ ఉపయోగపడుతుంది. ఎలాంటి పదాలు వాడాలి, ఎలా చెప్పాలి, దానికి బ్రెయిన్. కానీ తెలివితేటలు సంపాదించుకోవడానికి బ్రెయిన్కి సంబంధం లేదు. అందుకని అంటున్నాను, ఇది బ్రెయిన్కి సంబంధం లేదు కాబట్టి నువ్వు దేవుడిని అడిగితే దేవుడిని జ్ఞానం ఇస్తాడు అంటున్నాను. ఇది బ్రెయిన్కి సంబంధించింది కాదు. మా పూర్వీకులు ఎవరంతా తెలివిగా లేరండి, మాకు ఎప్పుడు చరిత్ర ఎవరు మా వాళ్ళంత తెలివిగా లేరండి, మా బ్రెయిన్లు బేసిక్ డల్ అండి అంట మనం. నువ్వు వాళ్ళు రాజపాడద్దు, నువ్వు వెతికితే దొరుకుతుందని బైబిల్లో ఉంది. మీలో కనుక జ్ఞానము కొద్దుగా అనేలా అతడు దేవుడిని అడిగితే దేవుడు అతనికి ఇస్తాను బైబిల్లో ఉంది. అందుకే ఈ బైబిల్ జ్ఞానం, ఆత్మ సంబంధించిన జ్ఞానము, దేవుని తోటి వచ్చే జ్ఞానం సంపాదించుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం అర్థం చేసుకోవాలంటే నేను సంపాదించుకోగలను నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గర ఉంది జ్ఞానము, నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు ఇస్తాడు అనేంత విశ్వాసం కనీసం నీకు ఉండాలి. ఏంటో విశ్వాసం? నేను సంపాదించుకోగలను, దేవుని వలన అది సాధ్యము, నాకు ఒకడికి నా వలన అయితే అది అవ్వదు, దేవుని వలన అయితే నేను జ్ఞానవంతుడిగా మారగలను అని కనిపించాలి. అదే సమయంలో నేర్చుకోవాలి, నాకు దగ్గర సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు, నాకున్నది చాలదు, నానంత జ్ఞానవంతుని కాదు అని తెలుసుకొని నేర్చుకోవడానికి అవసరమైన తగ్గింపు మనస్సు కూడా మనకి ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఒకటి విశ్వాసం. అందుకని అన్న చూడండి, ఇది బ్రెయిన్ సంబంధం ఉంది. అందుకని దేవుని మీద డిపెండ్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకని ఇప్పుడు చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను దేవుడు చెప్పాడు. కానీ ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అంత తెలియలేదు ప్రభు జెన్యూన్గా చెప్తాం. మనం జెన్యూన్గా చెప్తాం. నేను దేవుని దగ్గర చాలా చెప్పానని అంటాం. సరే దేవుని దగ్గర చెప్పాం, మనుషుల దగ్గర ఎలా చెప్తున్నాం? మన మనుషుల దగ్గర ఏమో నేను చాలా తెలివిగా అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళామో నాకు అంత తెలియదు అంటాం. అది అలాగనా? కాదు. నీకు ఎలా తెలియదంటే నీకు అర్థం కావాలేమో, నాకు అంత తెలివి లేదు, నేను అన్నం తీసి నేను అర్థము చేసుకోలేను, దేవుడు నాకు సపోర్ట్ చేయాలి అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని అడగాలి.
దేవుని కూడా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దేవుడు ఇస్తాడని నమ్మకం నీకు ఉందా కానీ నువ్వు దేవుని అడుగుతున్నావు. అలాగే నాకు జ్ఞానం ఎందుకు అడుగుతున్నావు అంటే నాకు అంత జ్ఞానము లేదని నువ్వు ఒప్పుకునేంత తగ్గింపు కూడా నీకు ఉండాలి. నా వల్ల ఏమవుతుంది నాకేం తెలుసు అని నువ్వు అనుకుంటేనే అప్పుడు దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని ఇది మెదడుకు సంబంధించింది కాదు, ఇది మనస్సునకు సంబంధించింది. ఆలోచనల్లో చాలా విషయాలు పుడతాయి. దేవుడు ఆలోచన ఇచ్చి మనకు నడిపిస్తాడు. నువ్వేం కోరుకోవాలి, నువ్వేం చేయాలి అన్న దానికి నువ్వు కరెక్ట్గా నువ్వు ఆలోచించగలగడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇందాక చెప్పండి చూస్తారా, గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం, కొన్నిసార్లు ఒక ఐటమ్ కోసం సెర్చ్ చేస్తాం, ఏదో ఒక సబ్జెక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాం, నీకు 10, 100 దొరుకుతాయి. కానీ ఎక్కడ ఆపాలో, ఎక్కడితో నువ్వు ఆగిపోయి ఏదో ఒకటి చేసుకొని అది ప్రాక్టికల్ నువ్వు అన్వయించుకోవాలో నువ్వు తెలుసుకున్నంత జ్ఞానం మనకి అందుకని లేదనుకుంటే నువ్వు రోజంతా 24 గంటలు నువ్వు కూర్చో, ఇంకా నెత్తడానికి ఇంకేదో ఉంటుంది. నెత్తడానికి ఎప్పుడు ముగింపు ఉండదు. అల్లెత్త కూర్చొని నీ బుర్ర నిండిపోద్ది తప్ప నీ జీవితం సుఖంగా మారడానికంటే పెద్ద గేమ్ ఎక్కడ ఉండదు. నేను చెప్పేది ఆ జ్ఞానం కోసం మాట. అందుకని వెతకాలి, మంచిదే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వెండిని వెతికినట్టు దాన్ని వెతికితే నీకు అది దొరుకుతుంది. కాబట్టి వెతకాలి ఖచ్చితంగా. కానీ ఎక్కడ ఆపాలో కూడా మనకి తెలిసినంత జ్ఞానం మనకి ఉండాలి. అప్పుడు దాన్ని అప్లై చేసుకున్నప్పుడు అది మన జీవితమునకు సుఖాన్ని ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. బైబిల్ చూస్తుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. మరలా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతలు 8:14 నుంచి చదువుతాను. సామెతలు 8:14 నుంచి చదువుతాను. సామెతలు 8వ అధ్యాయం 14 నుంచి. సామెతలు 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశము, జ్ఞానాధారం లేని పరాక్రమం నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయం బట్టి పాలన చేదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయపతులందరినూ ప్రభుత్వము చేదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కల్మియు నీతియు నా యొద్దున్నవి. మేలు బంగారం కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. సరే, అక్కడ చూడండి, చాలా విషయాలు దేవుడు చెప్తున్నాడు. జ్ఞానం గురించి మాట్లాడదు అక్కడ. చూడండి, లైఫ్ మన ఆ జ్ఞానం అనేటువంటిది మన లైఫ్ని ఎలా మార్చేస్తుందో చూడండి ఒకసారి. అదంత శ్రేష్టమైన బైబిల్లో ఉంది మనకి. ఎందుకు అంత శ్రేష్టం? ఎందుకంటే నీకు అన్ని శ్రేష్టమైనటువంటి ఈవులు అనేది ఇస్తుంది జ్ఞానము. ఎందుకంటే చూడండి, మనం జ్ఞానం సంపాదించుకుని మైండ్ పెట్టాలి. నేను చెప్పేది మరలా చెప్తున్నాను, దేవుని జ్ఞానం కోసం మాట్లాడుతున్నాను. మనుషుల స్వార్థమైనటువంటి శరీరానుసారమైనటువంటి జ్ఞానం కోసం నేను మాట్లాడట్లేదు. దైవ సంబంధం, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం కోసం నేను మాట్లాడుతున్నాను. ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అది నీ లైఫ్ని చాలా ఈజీగా మార్చేస్తుంది. నువ్వు బెటర్గా ఎలా నడవాలి చెప్తుంది. నువ్వు బెటర్గా ఏం చూస్ చేసుకోవాలో బైబిల్ చెప్తుంది మనకి. అందుకంటే చూడండి, నువ్వు ఎటు వెళ్ళాలి, లేదా ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న దానికి ఈ దేవుని దగ్గర వచ్చే జ్ఞానం చాలా ఇంపార్టెంట్, తెలుసా? నిర్ణయాలకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. నిర్ణయాలకి జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పనా? రిజల్ట్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఏముంటుంది అన్నటువంటి నీ చేతుల్లో ఉండదు. జాగ్రత్త వినండి, చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాను. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ప్రతిఫలం ఎలా ఉంటుంది అన్నది నీ చేతుల్లో ఉండదు. నువ్వు దాన్ని ఎంచుకోవు. నువ్వు ఏది ఎంచుకోవాలంటే నీ ముందు 10 ఆప్షన్స్ ఉన్నప్పుడు నిర్ణయం మాత్రమే తీసుకోవడానికి నీకు జ్ఞానం ఉండాలి. ఆ నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత ప్రతిఫలం ఏదైతే ఉందో అది నువ్వు డిసైడ్ చేయవు. ఎవరు డిసైడ్ చేయము. అది నువ్వు ఒకటి డిసైడ్ చేస్తావు, అందులోనే ప్యాకేజ్ లాగానే అందులోనే అయితే అది మేలో లేదా కీడేదో అందులో ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకని అంటాను, నువ్వు నిర్ణయం తీసుకుంటే అప్పుడే నువ్వు కొంచెం జ్ఞానంగా ఆలోచించు. పైన అల్పమైనటువంటి అందరూ ఆలోచించేలాగా ఆలోచించొద్దు. కొంచెం బెటర్గా, కొంచెం ఆత్మీయంగా, కొంచెం లోతుగా ఆలోచించాలి. దేవుని చేత నడిపింపబడాలి. ఎందుకంటే డెసిషన్ కరెక్ట్గా ఉంటే, నువ్వు డెసిషన్ కరెక్ట్ తీసుకుంటే అది మంచి నిర్ణయం కనుక అయితే అప్పుడు అందులో ఆటోమేటిక్గా నీకు క్షేమము, భద్రత, సంతోషము, సుఖము, నెమ్మది ఇవన్నీ అందులో ప్యాకేజ్లోకి వచ్చేస్తాయి. అందుకే మనం ఎవ్వరం కూడా రిజల్ట్ నువ్వు చేయవు. జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి, చాలామంది నరకానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ చాలా నరకానికి వెళ్తారు. ఎందుకని? నువ్వు రిజల్ట్ నువ్వు డిసైడ్ చేయవు, రిజల్ట్ నువ్వు ఎంచుకోవు. నువ్వు క్రీస్తుని ఎంచుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. క్రీస్తుని ఎంచుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. రిజల్ట్ని ఎవరు డిసైడ్ చేయరు, రిజల్ట్ని ఎవరు చూడరు. రిజల్ట్ కాదు నీకు కావాల్సింది. ఈయన నిజమైనటువంటి మార్గము, సత్యము, జీవము నీకు అర్థమైతే నువ్వు ఈయన ఎంచుకుంటే అప్పుడు ఈయనలోనే జీవం ఉంది, ఈయనలోనే పరలోకం ఉంది, అది వచ్చేస్తుంది. అలా ఒక నిర్ణయం తీసుకునే ముందు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ నిర్ణయంలో నిజంగా నీకు మేలేమో ఉందా లేదో వెతుకు. అందులో ఒకవేళ నిజంగా కీడు ఉందా కూడా వెతుకు. నువ్వు జస్ట్ పైన చూడదు, లోతు కాల్చి వెతుకు.
అది చాలా జ్ఞానానుసారం మనకి. దీనికి ఎందుకంటే చూడండి, మనం ఆత్మచేత నడిపింపబడాలి. జస్ట్ శరీరానుసారంగా వెళ్తేనే మనం డిసిషన్స్ రాంగ్ అవుతాయి, ఇబ్బంది పడతాం. కానీ ఒక డిసిషన్ తీసుకున్న ముందు నిజంగా మనం ఆలోచించుకున్నాం అనుకోండి, నిజమైనటువంటి దేవుడి చెట్టు జ్ఞానంతో కనుక నిర్ణయం మనం తీసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ మనకి బెటర్గా మారుతుంది. ఎందుకంటే నువ్వు నిర్ణయం ఒకటి తీసుకునే రిజల్ట్ నీకు వేరే కావాలంటే రాదు. అందుకంటాను, నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడే జ్ఞానం కావాల్సిన నిర్ణయం మనం తీసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి నీకు రిజల్ట్ బెటర్గా నీకు మాత. చివరి ఒక వాక్యం చదివి ముగించేస్తాను చూడండి. 24వ సామెతలకు వెళ్దాం. 24వ సామెత 3-4 వచనాలు నేను చదువుతాను. 24వ సామెత 3-4 వచనాలు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండు. చూసారా, అక్కడ చూడండి బైబిల్ జ్ఞానం చేయబడుతుంది. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు అంటే బిల్డింగ్ కోసం కాదు, యాక్చువల్గా అది నీ లైఫ్ గురించి మాట్లాడుతుంది బైబిల్. అక్కడ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, డబ్బుల వల్ల కాదు. డబ్బులు ఉంటేనండి అంట. నేను నిజంగా చెప్తున్నాను చూడండి, నేను నిజంగా నమ్మే చెప్తున్నా, క్రిస్టియన్కి డబ్బులు ఎప్పుడు ప్రాబ్లం యాక్చువల్గా కాదు. డబ్బులు ప్రాబ్లం కాదు. ఎందుకంటే నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకో. నువ్వు నిర్ణయం ఎలా ఉండాలంటే, నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు మేలు చేస్తాను కాదు, దేవుడు కూడా నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు సూపర్ అని దేవుడు అనాలి. అలాంటి నువ్వు తీసుకున్న నిర్ణయం అలా ఉంటే కనుక దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నీ లైఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. శాస్త్రం మనం ఏంటంటే అది మనకు బాగుందలేదు చూస్తున్నాం. ప్రాబ్లం అది నీకు సంతోషం తెస్తుందా ఇప్పటికిప్పుడు, అది తీసుకుంటేప్పుడు నీకు సంతోషం తెస్తా లేదని చూడద్దు. ఈ నిర్ణయం నేను తీసుకుంటే కనుక దీనివల్ల దేవుడు కనుక సూపర్ అంటాడా? ఎందుకంటే దేవుడు అలా సూపర్ అని ప్రతి దాంట్లో నీకు అప్పుడు మంచి ఫీలింగ్ లేకపోవచ్చు. సొలొమోను అలాగనే దేవుని అడిగాడు, అన్నప్పుడు దేవుడు అన్నాడు సూపర్ అన్నాడు, నీకు జ్ఞానమే కాదు సొలొమోను, నీకు ఐశ్వర్యం కూడా ఇచ్చేస్తా. సరే అంటే దేవుడిని ఇంప్రెస్ చేసి ఎలాగ అడిగాడు, ఆ ఐటమ్ని అడిగాడు, ఆ కార్యాన్ని అడిగాడు. జనరల్గా ఆ రోజు రాజులు అలా అడగరు. దేవుడు అంటాడు రాజుల ప్రాణాన్ని అని అడగలేదు అన్నాడు. ఎందుకంటే జనరల్ అడుగుతారు, ఎందుకంటే రాజ్యం సక్సెస్ఫుల్గా జరగాలంటే శత్రువు ఉండకూడదు నాకు, కాబట్టి రాజులందరూ లేపాయి అని అడగాలి యాక్చువల్గా. కానీ సొలొమోను అలా అనలేదు. సొలొమోను పక్కోడు నొక్కెత్తి నేను పైకి వస్తానన్న రీతిలో ఆలోచించలేదు. ప్రభు నాకు జ్ఞానం ఇవ్వు అన్నాడు. దేవుడు అన్నాడు సూపర్ సొలొమోను, నువ్వు అది నిజంగా నన్ను ఇంప్రెస్, నేను ఏదైనా చేయగలను, కానీ నేను ఇంప్రెస్ అయ్యేది నువ్వు అడిగావు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు, కాబట్టి నీకు దాంతోపాటు నీకు ఐశ్వర్యం కూడా నేను నీకు ఇచ్చేస్తాను. సో జ్ఞానంలోనే ఐశ్వర్యం కూడా ఉంది. అందుకని చూడండి క్రిస్టియన్కి చెప్తాను చూడండి, నిజంగా మనీ ఎప్పుడు నీ ప్రాబ్లం యాక్చువల్గా కాదు తెలుసా. మనీ అసలు క్రిస్టియన్కి ఎప్పుడు ప్రాబ్లమే కాదు. నువ్వు కరెక్ట్గా ఆలోచించు. క్రిస్టియన్కి మనీ ప్రాబ్లం కాదు యాక్చువల్గా, మనీ ప్రాబ్లం కాదు. క్రిస్టియన్ ఏది ప్రాబ్లం అంటే నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోవడం ప్రాబ్లం, నువ్వు కరెక్ట్గా ఆలోచించుకోలేకపోవడమే ప్రాబ్లం, నీకు జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నావు, అందుకనే ప్రాబ్లం. జీతం తక్కువ రావడం నీ ప్రాబ్లం కాదు, ఎలా ఖర్చు పెట్టాలో నీకు జ్ఞానం లేకపోవడం నీకు ప్రాబ్లం. ఎందుకంటే నీకంటే తక్కువ వచ్చిన చాలామంది ఇప్పుడు చాలా హ్యాపీగా బతుకుతున్నారు, నీకు ఎంత వచ్చినా సరిపోవట్లేదు. అంటే అర్థం ఏంటంటే నీ జ్ఞానం ఎక్కడ మిస్ అవుతుంది. అందుకని నా జ్ఞానం ఉంటే ప్రతిదీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత అది స్థిరపరిచి ఎస్టాబ్లిష్ అవుతుంది, తెలివి చేత దాని గదులు రమ్యమైనటువంటి వస్తువులు నింపబడతాయి. సరే ఇల్లు కట్టబడుతుంది, అందులో విలువైన వస్తువులు ఉంటాయంట. ప్రాక్టికల్గా నీ లైఫ్ని జ్ఞానం ఎలా మార్చేస్తుందో బైబిల్ ఇక్కడ ఉంది. మనమేమో వీటెనకాల వెళ్తున్నాం, విలువైన వస్తువులు వెనకాల వెళ్తున్నాం, ఇల్లు వెనకాల వెళ్తున్నాం, ఇంట్లో ఏం నింపుకోవాలని ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు జ్ఞానం వెనకాల పరిగెట్టు, ఆ జ్ఞానం సమస్తం నా యందు గుప్తంలో ఉన్నాయి, నన్ను అడుగు నేను నీకు జ్ఞానము ఇస్తాను. అందుకని యాకోబు అంటున్నాడు మీలో ఏమనకైనా జ్ఞానం కనుక కుదువుకుంటే నన్ను అడగండి నేను ఇస్తాను కదా అంటున్నాడు. మనం చాలా దేవుని అడుగుంటాం ప్రార్థన చేసినప్పుడు. మనం రక్షణ పొందిన దగ్గర నుండి కొన్ని వేల సార్లు ప్రార్థన చేస్తుంటాం, అంటే కొన్ని బహుశా లక్షల సార్లు ప్రార్థన చేస్తుంటాం. కానీ ఎప్పుడు నిజంగా మనం జ్ఞానం అడిగామా? కానీ మనం మాత్రం మన పిల్లలకి నువ్వు దేవుని అడుగు దేవుడికి జ్ఞానం ఇస్తాడని మనం అంటాం. మన పిల్లలు చెప్తాం, ఎందుకంటే జ్ఞానం అంటే అంతసేపు బుక్ నాలెడ్జ్ అనుకుంటున్నాం మనం. అందుకే మన పిల్లలకి మనం చెప్తాం, నేను చాలాసేపు అయిపోయాను పిల్లలకి. కానీ మనం కొంచెం బెటర్గా నేర్చుకోవాలి కదా, మనం మీరన్నా నేనైతే నేర్చుకోవాలి కదా బెటర్గా. మన పిల్లలు చెప్తున్నాను దేవుని అడుగు దేవుడికి జ్ఞానం ఇస్తాడు, తెలుగు తక్కువ మనం అంటున్నాం. అంటే దేవుడు మళ్ళీ ఎన్నిసార్లు ఉంటాడు, ఆ లెక్కన ఎన్నిసార్లు దేవుడు ఉంటాడు. మనం కొన్ని సరిగ్గా చేయపడం వల్ల మనం ఫెయిల్ అయితే దేవుడు ఎన్నిసార్లు ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే నువ్వు దేవుని దగ్గర జ్ఞానం కోసం వెళ్తే ఆయన ఎవరిని గద్దించడంట, ఎవరిని తృణీకరించడంట. నువ్వు తెలుగు తక్కువడివి, అందుకే నేను ఎలా చేసాను దేవుడు తృణీకరించకుండా అందరికీ దారుణంగా జ్ఞానం ఇస్తాడంట.
జ్ఞానమే కదా సొలొమోన్ యొక్క లైఫ్ని అంతగా మార్చింది. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే టైం వచ్చినప్పుడు నిజంగా ప్రపంచం ఆ తల్లి బిడ్డలతో నాకు వీలైతే నెక్స్ట్ వీక్ అప్పుడు చెప్తాను. అది క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రపంచం ఎవరికి అర్థం కానంత వివేచన జ్ఞానంతో సొలొమోన్ నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఎప్పుడో ఓ సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి వెండిని వెతికినట్టుగా వెతికాడు జ్ఞానాన్ని. వెండిని వెతికినట్టు వెతికినప్పుడు దేవుడు సొలొమోన్ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే రోజుల్లో మనకు అంత ఆశ ఉండాలి. నేను ఇప్పుడు జ్ఞానం కోసం మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళి యూట్యూబ్లో గూగుల్లో వెతకడం కోసం చెప్పట్లేదు. ఆ జ్ఞానం కోసం కాదు. ఆ జ్ఞానం మిమ్మల్ని లిటరల్గా పాడు చేస్తుంది. మీరు ఎవరు నా జ్ఞానం వెతుకుతుంటే కనుక ఆ జ్ఞానం వెతకడం మానేసేయండి. ఎందుకంటే ఆ జ్ఞానం మీకు పనికిరాదు. ఆ జ్ఞానం స్వార్థపూరితంగా మారుస్తుంది. నేను ఒక చెడ్డవాడిగా స్వార్థపూరిత వాడిగా నేను మారుస్తుంది ఆ జ్ఞానం. అదే దేవుని జ్ఞానం అయితే ఆ జ్ఞానం వల్ల నువ్వు పైకి వస్తావు. నువ్వు ఇతరులకు కూడా నువ్వు సంతోషకరంగా మారుతావు, మేలుకరంగా మారుతావు. ఇతరులకు కూడా నువ్వు మంచి సలహాలు చెప్పగలుగుతావు. నువ్వు నోరు తెచ్చిన మంచి సలహాలు చెప్తావు. ఆ మంచి సలహాలతో వాళ్ళ లైఫ్ కూడా బెటర్గా మారుతుంది అని చెప్పి ఆ జ్ఞానం కోసం మారుతున్నాను. మనందరికీ ఆ జ్ఞానం కావాలి తెలుసా? మనందరికీ ఆ జ్ఞానం కావాలి మనకి. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో అవ్వదు. ప్రతి డబ్బు వల్ల సాధ్యం కాదు. ప్రతిదీ నీకున్న ఆల్రెడీ నువ్వు సంపాదించిన తెలివితేటలతో అవ్వదు. అందుకని చూడండి, ఈ జ్ఞానము ఆత్మీయంగా ఉండడం ద్వారానే వచ్చే జ్ఞానం కోసం చెప్తాను నేను. అందుకని నన్ను చూసారా, నిందాడు చెప్పని చూసారా, ఈ జ్ఞానము బ్రెయిన్లోంచి వచ్చేది కాదు, మెదడులోంచి వచ్చే జ్ఞానం కాదు అన్నాను. అందుకనే దేవుడిస్తే పొందుకునే జ్ఞానం చెప్తాను. చాలామందికి ఈ తెలివి ఉంది, శరణ్సం తెలివి చాలామందికి ఉంది. చాలామంది తెలుగుగలలు ఉన్నారు. వాళ్ళు మాడితే మనం ఎవరు మాట్లాడాలి, తెలుగుగా మాట్లాడే చాలామంది ప్రపంచం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి తెలుగుగలలు. కానీ ఆ తెలివితేటలు ఆ వ్యక్తికి ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. ఆ తెలివితేటలు వేస్ట్ అని అడిగితే ఆ తెలివితేటలు నేను చెడ్డగా మారుస్తుంది. ఆ జ్ఞానం నీకు పెద్దగా ఉపయోగపడే జ్ఞానం కాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానం అడగండి. అలా దేవుని నిజంగా జ్ఞానం అడగాలంటే నీకు అర్థం అవ్వాలి, నాకు నిజంగా తెలివి లేదని నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిజమైనటువంటి రియలైజేషన్ రావాలి మనకి. నాకు తెలియదు అన్నప్పుడే దేవుడిని జ్ఞానం ఇస్తాడు. నాకు తెలుసు అన్నవాడు దేవుడితో నీకు ఇస్తాడు. అందుకని బయలుదేరుతున్న మాట్లాడి జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు లోకల్ వెర్రోని ఏర్పాటు చేసుకుంటాడంట. కేవలం జ్ఞానం సిగ్గుపరచడానికి కొంతమంది ఏర్పాటు చేసుకుంటాడు. అందులో నేను ఒకరిని. కొంతమంది సిగ్గుపరచడానికే. ఎందుకని మాకు అన్నీ తెలుసు అనుకున్నారు వాళ్ళు. నీకు అన్నీ తెలుసు అనుకున్నాగా, సరే చూడు అమ్మాయికుడు ఉన్నాడు ఒకడు అని తీసుకొస్తాను. తెలివి లేని వాళ్ళు దేవుడు పైకి లేపుతున్నాడు తెలుసా? ఎందుకని? దేవుడు చూడండి, ఈ జ్ఞానం విషయం దేవుడు అంత సీరియస్ ఆలోచిస్తాడు. చూడండి, జ్ఞానం కాదని దేవుడు సిగ్గుపరచడానికి దేవుడు తెలుగు తక్కువ పైకి తీసుకొస్తున్నాడు అండి. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ఆ శరీరానికి సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు అంత ద్వేషిస్తున్నాడు. ఆలోచించండి. అందుకనే ఎక్కువ కాలం నేను తెలుగుగలనే అని అనుకోని ఆ భ్రమలో బ్రతకండి. ఎందుకంటే నీ పక్కన ఎవడు ఉంటాడు అమాయకుడు, తెలుగు తక్కువడు, పెద్దగా తెలివి లేనాడు, పెద్దగా ఆలోచించలేనాడు, పెద్దగా మాట్లాడినాడు. రేపు నువ్వు చూస్తున్నాను దేవుడు అని పైకి తీసుకొచ్చేస్తాడు. మనం షాక్ అయిపోతాం. ఎందుకంటే నిన్ను సిగ్గుపరచడానికి దేవుడు నీ పక్కన అమాయకుని తెలుగు తక్కువ పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆడు తెలుసు తెలుగు తక్కువ, నాకంత రేయాలంటూ లేదు, నేను వాదించలేను, నేను మాట్లాడలేను. ఆ కన్విక్షన్ ప్రతి క్రిస్టియన్కి మనకు ఉండాలి తెలుసా? ఆ కన్విక్షన్ మనకు ఉండాలి. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ నీకు తెలియదు ఎంత ఉందో తెలుసా? మనకేదో 10 విషయాలు తెలిస్తే నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం. నేను ఎంతమంది చెప్పని చూస్తారా, అంతరంగ పురుషుడు చెప్పినప్పుడు, అంతరంగ పురుషుడు చెప్పని చూస్తారా, నాకు అన్నీ తెలుసు అని అనుకున్నా. కానీ నిజంగా తెలుసుకున్న వాడికి ఏం తెలుస్తుంది అంటే, నేను ఇంకా తెలుసుకోకుండా ఉన్నది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. అది ఎంతో కొంత తెలుసుకున్న వాడికి అర్థమవుతుంది. ఈ కొంచెం కూడా జ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. మీకన్నా నాకన్నా ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నాడు. అదంట మేలుకరమైన బైబిల్ చెబుతుంది తెలుసా? దాని గురించి కూడా రాబోతున్న వారిలో మాడతాను నేను వీలైతే. ఎందుకనంటే నువ్వు ఒక్కడి తెలివితేటలు ప్రతిదీ నువ్వు చేసుకోలేవు. అది పాయింట్ అక్కడ. నీ తెలివితేటలతో నువ్వు అనుకుంది నువ్వు చేసుకోలేవు. అందుకని నీకు సలహా చెప్పేవాళ్ళు ఉంటే నీకు అది బ్లెస్సింగ్. నాకు ఎవరు సలహా చెప్పాల్సిన, నాకు అన్నీ తెలుసు అంటే అది శాపం తెలుస్తుంది. అలా మనం అనుకున్న శాపం అది. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి నేర్చుకోవడం చాలా మనకి ఇంపార్టెంట్. క్రిస్టియన్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. మనం దేవుని దగ్గర నుండి పొందుకోవడం ప్రయత్నం చేయాలి. మనం కొన్ని స్ట్రగుల్ అవుతున్నప్పుడు, కొన్ని కార్యాలు చేయడం మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు, ఎక్కడో మనం బహుశా స్ట్రగుల్ అవుతూ కూడా దాన్ని చేయడం కంటే నేను అంటాను, దేవుని దగ్గర మోకరిని దేవుని నిజంగా అడిగి, ప్రభువా నేను ఈ కార్యం ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, దీనికి ఖచ్చితంగా ఇంకేదో జ్ఞాన సంబంధమైన మార్గం మీద ఉండాలి, నాకు అది తెలియజేయి, నాకు ఆ జ్ఞానం దయచి అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు నువ్వు ప్రెషర్ లేకుండా పని నువ్వు సాధిస్తావు. ఇందులో అదే కదా చదివాం మనం. ఆ కత్తి పొదును లేకపోతేనే నువ్వు ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే అది షార్ప్ అవుతుందో నీకు పని చాలా ఈజీగా అయిపోద్ది. అలా సాధించేస్తావు. పని సాధించడానికి ఉన్నటువంటి మార్గం అది.
ఎందుకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా తెలుసా నోరు చేసి మాట్లాడకుండా సంపాదించుకోండి తెలివి. దేవుణ్ణి అడగండి సిన్సియర్గా. నిజంగా మీరు పర్సనల్గా మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈరోజు నుంచి మీరు దేవుణ్ణి అడగండి. మనం న్యూర్లో కూడా ఎంటర్ అవుతున్నాం. కరెక్ట్గా ప్రతిదీ ఆలోచించగలిగేంత జ్ఞానం ప్రభు నాకు దయచేయి. మేలు కనబడుతుంది కానీ నిజంగా అది మేలునా? ఒకటేమో నాకు అంత మేలు అనిపించట్లేదు కానీ నిజంగా అది నిజంగా మేలుకరం కాదా? తెలిసినంత జ్ఞానం మనకి ఉండాలి. పరిశుద్ధాత్మకు ఒక పేరు అంటే జ్ఞాన బలము కలిగినటువంటి ఆత్మ అని పరిశుద్ధాత్మకు ఒక పేరు ఉంది. జ్ఞానము కలిగినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మకు ఒక పేరు అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి జ్ఞాన బలము కలిగిన ఆత్మ అని బైబిల్లో ఉంది. ఎందుకంటే ఈ జ్ఞానము బుక్స్ వల్ల నుంచి వచ్చి కాదు, ఇంటర్నెట్ వల్ల వచ్చేది కాదు, దేవుని దగ్గర నుండి మాత్రమే వచ్చేదని చెప్తున్నాను. ఆ జ్ఞానము నీ లైఫ్కి చాలా సపోర్ట్ చేస్తుంది. నీ చుట్టూ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే అది ఆత్మ సంబంధ జ్ఞానం. అలాంటి జ్ఞానం సంపాదించుకోండి. నువ్వు పక్కన నువ్వు మాడుతుంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మంచిగా మాట్లాడి నాకు మంచి విషయం చెప్పాడు, నా లైఫ్ కొంచెం ఈజీగా మారింది. అలా నువ్వు మారలో నువ్వు దేవుని అడుగు. అంత జ్ఞానం నాకు దయచే ప్రభు నువ్వు దేవుని అడుగు. ఎందుకంటే దేవుడు ఎవరిని జ్ఞాన విషయంలో దేవుడు ఎవరిని తృణీకరించడంట. అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మన నిజమైన ప్రాబ్లం ఫైనాన్సెస్ కాదు, కొన్ని కార్యాలు జరగట్లేదు, అది కాదు నిజమైన మన ప్రాబ్లం. మన నిజమైన ప్రాబ్లం ఏంటంటే దేవుణ్ణి అడగకపోవడమే. దేవుని అడగలేదు కాబట్టి జ్ఞానం లేదంట. చదువుకునే పిల్లలకైనా అదే, స్టూడెంట్స్కి అదే చెప్తున్నా. దేవుని అడిగితే నిజంగానే సిన్సియర్గా అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. సొలొమోను అడిగేసాడు, దేవుడు సొలొమోను జ్ఞానం వచ్చేసాడు. అంటే పిల్లలకు చెప్తున్నాం మనం, కానీ మనం ఎప్పుడైనా దేవుని అడిగాము జ్ఞానం. మన వయసు పెరిగిపోయింది కాబట్టి మనకు ఆటోమేటిక్ తెలుసు అనుకుంటున్నాం. నీకన్నీ తెలియవు. అది ప్రాబ్లం ఏంటంటే నీకు అన్నీ తెలియదు అనే విషయం కూడా నీకు తెలియట్లేదు. ఏది ప్రాబ్లం? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. ఎవరు చెప్పినా విన్నాను, నువ్వు రెడీగా యాక్చువల్గా లేవు. జ్ఞానం ఘోషిస్తుంది, వివేచన తన స్వరం నింపింపజేస్తుంది. నువ్వు రెడీగా ఉన్నావా? ఉంటే నువ్వు అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకుంటే నిన్నటికంటే ఈరోజు నీ జీవితం కొంచెం సుఖంగా మారిపోదు. నిన్న కొంచెం కష్టపడితే చేసే కార్యం ఈరోజు కొంచెం సులువుగా చేస్తావు. అలా జ్ఞానం పెంచుకుంటూ వెళ్ళేకూడదు. నీ లైఫ్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని కృపను బట్టి. అందుకనే ప్రతిదానికి జ్ఞానమే ఆధారము. ఆ జ్ఞానం నిజంగా మీరు సిన్సియర్గా కనుక, నాకంత జ్ఞానం లేదు ప్రభువా, నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్కి, నాకున్న బరువులకి, నాకున్న బాధ్యతలకి, నాకున్న ఈ సామర్థ్యం, నాకున్న జ్ఞానం సరిపోవట్లేదు అని సిన్సియర్ నిజంగా దేవుని దగ్గరికి వెళ్తే నీ భారంగా నీకు అనిపించేటువంటి నీ బాధ్యతలు నువ్వు సులువుగా నెరవేర్చుకోవడానికి అవసరమైన జ్ఞానమును ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయనుకో, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకోవచ్చు. దేవుని సహాయంతో సాల్వ్ చేసుకుంటాం. అలా సాల్వ్ చేసుకోవడానికి ప్రభువు నాకు జ్ఞానం దయచేయని అడగండి. ఒకవేళ మనుషులతో మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలి నాకు జ్ఞానం దయచేయి. ఒకవేళ ఆలోచించాల్సి వస్తే ఎలా ఆలోచించాలి నాకు జ్ఞానం దయచేయి ప్రభువా. నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, నాకు జ్ఞానం దయచేయి. దేవుడితో దేవుడు జ్ఞానం ఇస్తాడు. సిన్సియర్గా అడిగితే, నిజాయితీగా నువ్వు అడగలిగితే కనుక దేవుడు దారులంగానే ఇస్తాడని బైబిల్లో ఉంది. దేవునికి ప్రాబ్లం లేదు అవ్వడానికి. ఇన్ఫాక్ట్ ఇంక చెప్పండి, అసలు అలాంటి ప్రార్థనలు దేవుడు మెచ్చుకుంటాడు. ప్రభు నాకు అదు విధు వండం కంటే ప్రభు నాకు జ్ఞానం ఇవ్వు. ఆ ప్రార్థన ఎంత శ్రేష్టంగా దేవుడు తీసుకుంటాడు. దానివల్ల దేవుడు ఎంత ఇంప్రెస్ అవుతాడు, దేవుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి దాంతోపాటు ఇంకా బోనస్ నీకు ఇంకా చాలా ఇచ్చేస్తాడు దేవుడు. తెలుసా, నన్ను సిన్సియర్గా సొలొమోనులాగా నిజాయితీగా అడగగలిగితే ఈరోజు నుంచి అదొకటి నీ ప్రార్థన అంశంలో అదొకటి ప్రార్థనగా పెట్టుకోండి. సిన్సియర్గా మీరు దేవుని అడగండి. అంటే చాలా ఏదైతే నీకు చాలా అవసరత లోట్లు అనుకున్నావో, నేను అనుకుంటాను కొంతవరకు 100% నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ కొంత నేను గ్యారంటీగా మీ అందరి లైఫ్ నోటి చెప్తున్నాను. నిజంగా కనుక మీరు ఏదేదో ప్రాబ్లం అనుకున్నా అదేం ప్రాబ్లం కాదు. మీరు కొంచెం కనుక మీరు జ్ఞానం అడిగితే ఆ జ్ఞానంతో ఇవన్నీ కూడా ఈజీగా పోతాయి. ప్రాబ్లం ఇది కాదు, ప్రాబ్లం జ్ఞానము లేకపోవడం. అది మీరు దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. అప్పుడు ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోద్ది. నువ్వు దీనికోసం 100 సార్లు ప్రార్థన చేసిన అవసరం లేదు. కొన్నిసార్లు అక్కడ కావాల్సిన ప్రార్థన కాదు, అక్కడ నీకు ఒక మంచి ఆలోచన కావాలి. ఆలోచన దేవుడు మనుషుల ద్వారానో లేదంటే దేవుడి స్వయంగా నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. అది నువ్వు చెయ్యి, రిజల్ట్ చాలా బాగుంటుంది. నువ్వు రిజల్ట్ మనం ఎప్పుడు కోరుకోలేం, కానీ నిర్ణయం మాత్రం కరెక్ట్గా అది నీ వశంలో ఉంది. నువ్వు కరెక్ట్గా ఆలోచించి ఈ ఫీలింగ్స్కి లోక సంబంధమైన శరీరానుసారమైన జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా అది నీ లైఫ్ బెటర్గా అది మారుతుంది. జ్ఞానం మన జీవితంలో ఆధారము, అది దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకని ఆత్మీయంగా బలపడదాం, దేవుని అడుగుదాం. దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత స్థిరపరచబడుతుంది. ఆ జ్ఞానము తెలివితేటల ద్వారానే ఆ మంచి వస్తువులతో ఆ గృహము ఇల్లు నింపబడుతుంది. నీ జీవితంలో సమృద్ధి కలుగుతుంది. జ్ఞానమే ఆధారము. ప్రార్థన చేసిన తర్వాత తల వంచగల మూసుకోండి. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలా
చూచుచున్నాను.